శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నిరాశకు వైరాగ్యమునకు తేడా తెలుపగలరు? సాధనలో నేను దేనికి గురవుతున్నానో తెలుసుకోలేకపోతున్నాను, దయచేసి తెలుపగలరు? ఈ సోదరుడు చాలా కాలం నుంచి ఈ శీర్షికలు వింటూ అప్పుడప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు. వారు అడిగిన ప్రశ్న మరలా ఒకసారి, నిరాశకు వైరాగ్యానికి మధ్య తేడాను తెలుపగలరు? సాధనలో నేను దేనికి గురవుతున్నానో నాకు తెలియటం లేదు. అంటే నేను నిరాశకు గురవుతున్నానా, వైరాగ్యమే నాకు అలా అనిపిస్తుందా? దాన్ని వివరించి చెప్పగలరు? సహజంగా ఆధ్యాత్మిక సాధనలో నిరాశ వైరాగ్యము దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఏదో నీరసంగా ఉండటం, ఏదో కోల్పోయినట్టు ఉండటం, ఏదో అక్కర్లేనట్టుగా ఉండటం, ఏదో నేను పొందలేనులే అంటే భౌతికంలో కావచ్చు, ఏదైనా నా వల్ల కాదులే అన్నట్టు ఒక నిరాశావాదంతో బతుకుతున్నట్టుగా మీసాలు గెడ్డలు పెంచుకొని చిరునవ్వులు లేకుండా, ఉత్సాహం లేకుండా, ఏదో ఒక నిర్వేదంతో ఉండటం ఆధ్యాత్మిక లక్షణాలని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికత నిజంగా, ఖచ్చితంగా ఆధ్యాత్మికత నిజంగా తెలుసుకుంటే, ఆధ్యాత్మికత భౌతికం కంటే ఉత్సాహవంతమైంది. భౌతికం కంటే అనే పదం ఇక్కడ ఎందుకు వాడానంటే, ఆధ్యాత్మికత లేని భౌతిక ఉత్సాహం ఏదుందో అది సామాన్యమైనటువంటి భౌతిక విషయాల పట్ల ఉన్న ఆసక్తులతో మనతో తప్పులు కూడా చేయించవచ్చు. అంటే అధికమైనటువంటి కోరికలు, అధికమైన ఉత్సాహాలు, అధికమైన లాలసలు, అధికమైన ఆశలు, అత్యాశలు ఇవన్నీ కూడా మనుషుల్ని పీడిస్తూ ఉంటాయి. ఏదో కావాలని, ఎంతున్నా ఇంకా సరిపోలేదని, ఇంకా ఏదో పొందాలని, ఏదో సాధించాలని, అదంతా అంటే కీర్తి ప్రతిష్టలు కానీ, డబ్బు కానీ, పదవులు కానీ, హోదాలు కానీ, ఇవన్నీ కూడా భౌతికంలో. అంటే ఎంత పెద్ద ఇళ్ళు కట్టుకుంటే అంత గొప్పతనం, ఎంత పెద్ద బిజినెస్లు డెవలప్ చేస్తే అంత గొప్పతనం, ఎంత పెద్ద కార్లు కొనుక్కుంటే అంత గొప్పతనం, ఎంత పెద్ద హోదాలు పొందితే అంత గొప్పతనం, ఎంత పెద్ద సెలబ్రిటీలు గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ పొందితే ప్రపంచంలో అంత గొప్పతనం అని ఆల్రెడీ మోటివేషనల్ స్పీకర్స్ మోటివేట్ చేసేస్తూనే ఉంటారు. అవన్నీ తప్పని నేను అంటలేదు, కానీ అది భౌతికం, అది భౌతిక ఉత్సాహం. భౌతికంలో మీరు ఎంత ప్రయత్నించినా, ఎవరైనా సరే ఎంత ప్రయత్నించినా, అందులో కొన్ని స్థానాలు కొందరికే దొక్కుతాయి. ఇప్పుడు ప్రధానమంత్రి అవ్వాలనుకున్నారనుకోండి, 5 ఏళ్లకు ఒక్కళ్ళకే దొరుకుతుంది. అది మన భారతదేశ జనాభా 140 కోట్లు ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ప్రయత్నించుకుంటారండి? ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఏంటంటే 5 ఏళ్లలో ఒక ప్రధానమంత్రి ఉంటాడు, 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. అలా కొన్ని మనం కోరుకోవచ్చు, మనకు ఉత్సాహం ఉండొచ్చు, అలా కొన్ని మనం ఏదో సాధించేయాలనుకోవచ్చు. ఇవన్నీ కొన్నే ఉంటాయి. ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఇలా కొన్ని మనం సాధించవచ్చు, అందులో తప్పేం లేదు. సాధిస్తున్నారు, అవుతున్నారు కదా, ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఎవరిని నిరుత్సాహపరుస్తలా. కానీ మోటివేషనల్ స్పీకర్స్ ఎంత చెప్పినా, మనందరం ఎంత ప్రయత్నించినా 140 కోట్ల మంది ప్రధానమంత్రి అవడం కుదరదు. 140 కోట్ల మందిని ఎంత ఉత్సాహపరిచి ఎంత తోసేసినా అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు అవటం కుదరదు. అందరూ అయిపోతే పరిపాలించేవాళ్ళు ఎవరు? ప్రజలు ఎక్కడ ఉంటారు? అంటే అసలు ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, మీరు ఏది పొందాలన్నా అది లిమిటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే, మీరు కోటేశ్వర్లు కావాలనుకున్నారనుకోండి, ప్రపంచంలో కోటేశ్వర్లు కొంతమంది ఉంటారు. కాకపోతే పుస్తకాలు చదివి మనం మోటివేట్ చేసేసి అందరినీ ఉత్తేజపరిచేస్తూ ఉంటారు. ఆ పుస్తకాలు అమ్మిన వాళ్ళకి, ఉత్తేజపరిచిన వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడుతున్నారనుకోండి, ఊరికనే చెప్పరు, ఎవరైనా డబ్బుల కోసమే. మోటివేషనల్ స్పీకర్స్, మోటివేషన్ పుస్తకాలు, నేను ఎవరిని విమర్శించట్లా, అన్నింటి వెనక ఉన్న రహస్యం డబ్బే. నిన్ను ఉత్తేజపరిచి
వాళ్ళు డబ్బును పొందుతున్నారు. అలా నేను ఉత్తేజపరచొద్దాన్ని నేను చెప్పట్లా. అందరిలో సమానమైనటువంటి ఎబిలిటీస్ ఉండే అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే అసలు అన్ని పోస్టులు అందరికీ లేవు అక్కడ. మీరు కోటేశ్వర్లు అయిపోవాలంటే మొత్తం ప్రపంచం అందరూ కోటేశ్వర్లు అవడానికి కుదరదు, అసలు ఛాన్సే ఉండదు. ప్రపంచ జనాభా మొత్తంలో ఒక 5% కోటేశ్వర్లు, 10% కోటేశ్వర్లు ఉంటారు అంతే. మిగిలిన వాళ్ళంతా పేదవాళ్ళుగానే ఉంటారు. అంటే మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు, అలా తక్కువగా వస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే అసలు ఆ స్థానాలు కొన్నే ఉంటాయి, అది ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు పరుగు పందాల్లో ఫస్ట్ రావాలనుకున్నారనుకోండి, మీరు ఎంత ప్రయత్నించినా సంవత్సరానికి కొన్నే ఉంటాయి. అయ్యి 1, 2 మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం పోనీ అంతే. అది జిల్లా స్థాయో, రాష్ట్ర స్థాయో, దేశ స్థాయో ఏదో ఒకటి. అందరికీ కుదరదు, అందరూ పరుగులు పెట్టచ్చు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడైతే మీరు అందరికీ అన్ని కుదరవు అంటే, కుదరవు అంటే అసలు ఛాన్స్ లేదు అక్కడ అనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారో మీ సామర్థ్యాన్ని మీరు తెలుసుకుంటారు. అందుకు నేను చెప్పింది. ఎవరో ఒక సినిమా యాక్టర్ సూపర్ స్టార్ అవుతాడు, ఇంకొక ఆయన ఇంకోటి అవుతాడు, ఒక పెద్ద సెలబ్రిటీ అవుతాడు, ఇంకో ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఆ ఒక్కళ్ళని ఇద్దరిని ఇప్పుడు ప్రపంచంలో మీరు చూడండి, మన దేశవ్యాప్తంగా చూస్తే సెలబ్రిటీస్ గట్టిగా ఉంటే ఒక 5-6 వేల మంది ఉంటారు. 140 కోట్ల జనాభాలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఒక 5-6 వేల మంది ఉంటారు. వాళ్ళని చూపిస్తారు అన్ని యాడ్స్కి. ఆ 5-6 వేల మందిలో కూడా బాగా కనపడే వాళ్ళు 500 మంది కూడా ఉంటారు. ఈ ప్రాక్టికాలిటీని మనం గుర్తించినప్పుడు నువ్వు పొందలేవు అని నేను ఎప్పుడు చెప్పట్లా, అసలు నీ ఎబిలిటీ ఏంటో చూసుకోమని చెబుతున్నా. అది నీకే తెలుస్తుంది. ఉత్సాహవంతంగా జీవించు. భౌతిక ప్రపంచంలో ఇలా సెలబ్రిటీలు అవటం కోసం జీవితాలు సర్వనాశనం చేసుకునే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. నిరంతరం ఏదో ఒక గుర్తింపు కోసం పాకులాడుతూ, డబ్బు కోసం పాకులాడుతూ, నిరంతరం కోరికల వలయంలో చిక్కుకొని తప్పులు చేసేస్తూ, అంటే ఆ స్థానాలు ఏవో పొందటం కోసం, వాళ్ళ కోరికలు ఏవో తీర్చుకోవటం కోసం తప్పులు చేసేస్తూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలానే మోటివేషన్ వద్దా, ఉత్సాహం వద్దా, నువ్వేం సాధించొద్దంటే అసలు ప్రతి మనిషి ప్రతి నిమిషము జీవించటం సాధించటమే. ప్రయత్నించకుండా సాధించకుండా జీవించటం కుదరదు ఎవరి స్థాయిలో వాళ్ళకి. నువ్వు సెలబ్రిటీ అవుతావా, నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు, నువ్వు ఎంత గొప్పదాన్ని అవుతావు అనేది ప్రపంచం నిన్ను గుర్తించడం కాదు. ప్రపంచం గుర్తించిన వాళ్ళందరూ కొంతకాలమే ఉంటారు, తర్వాత పడిపోతారు. ఇంకొకళ్ళు గుర్తిస్తుంది ప్రపంచం. ప్రపంచం ఎవరిని శాశ్వతంగా జీవిత కాలాల పాటు గుర్తించదు. అదొక పరుగు పందెం, అదొక రేసు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, ఒక సినిమా హిట్ అయితే ఈయన వస్తాడు, అది పడిపోతే ఇంకో ఆయన వస్తాడు. అసలు ఎప్పుడు ఒకళ్ళు పడిపోతుంటే ఇంకోళ్ళు వస్తూ ఉంటారు. రాజకీయాలు అంతే, సినిమాలు అంతే, కోటేశ్వర్ల లిస్టులు అంతే. మీరు ఏ రంగంలోకి వెళ్ళండి, క్రీడాకారులు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఏ రంగంలోకి వెళ్ళినా సెలబ్రిటీస్ అనేటువంటి రంగంలో, అంటే గుర్తింపు అనే రంగంలో, ఏదో సాధించాము అనే రంగంలో ఎప్పుడూ ఒకళ్ళు పడిపోతుంటారు, ఇంకోళ్ళు వస్తుంటారు. అది నిలబడేది కాదు, శాశ్వతమైంది కాదు. అదొక పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ఎప్పుడో ఒకసారి మీరు ఒక చిన్న మైలురాయిని తాకొచ్చు కూడా, కానీ అది మీ జీవితాన్ని శాశ్వతంగా శాసించేది కాదు, శాశ్వతంగా మీతో ఉండిపోయేది కాదు. అలానే దాన్ని ఆశించడం తప్పు కాదు, కానీ ముందు మన ఎబిలిటీస్ ఏంటి, మనకున్న సామర్థ్యాలు ఏంటి. అందరికీ అన్ని వనరులు, అన్ని వసతులు, అన్ని రకాల విషయాలు దొరకటం అసాధ్యం. ముందే తెలుసుకోండి. అసలు మళ్ళీ చెప్తున్నా, అందరికీ కోరుకున్నన్ని దొరకడం అసాధ్యం. ప్రధానమంత్రి అవ్వాలంటే 5 ఏళ్లకు ఒక్కళ్ళకే ఛాన్స్ ఉంది. అలాగే ప్రధానమంత్రి కింద పరిపాలించడానికి ఎంతమంది ఉంటారో మంత్రులు, వాళ్ళకు కూడా 5 ఏళ్లకు ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. అలా ముఖ్యమంత్రులు అయ్యే ఛాన్స్ 5 ఏళ్లకు ఒకళ్ళకే ఉంది. ఆ ముఖ్యమంత్రి పరిపాలనలో రాష్ట్రాన్ని పరిపాలించే మంత్రులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ 5 ఏళ్లకు ఒకళ్ళకే ఒకసారి ఛాన్స్ ఉంది. ఇలా అన్ని రంగాలలోనూ కొన్ని ఛాన్సులు కొన్నిసార్లు వస్తాయి, అంతే, వచ్చిపోతా ఉంటాయి. అవి మళ్ళీ నిలబడవు శాశ్వతంగా. చూడండి, అక్కడ కూడా నిలబడవు, శాశ్వతం కాదు అది. కానీ జీవితం శాశ్వతం, నువ్వు శాశ్వతం. ఇక్కడ
ఆధ్యాత్మికతలో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నంత భౌతికం, ఇక మీరు దీన్ని ఎలా అయినా ఊహించుకోవచ్చు. భౌతిక ప్రపంచాన్ని చూసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయారనుకోండి, మీకంటే ఇంకొకళ్ళు వచ్చి మీరు పడిపోయి వాళ్ళు లేవడానికి ఎంతో టైం పట్టదు. ఎన్నో కంపెనీలు మూతపడిపోతుంటే కొత్త కంపెనీలు వస్తుంటాయి. నిత్య ప్రపంచ పోటీ పరుగు ఇది. ఈ పరుగులో ఎవరు ఓడిపోతారో, ఎవరు పడిపోతారో, ఎవరు లెగుస్తారో ఎప్పటికీ ఎవరికి తెలియదు. ధనకాంక్ష కీర్తి కాంక్ష జీవితమే కాంక్ష, కడదాకా తీరదోయని ఆకాంక్ష. అలానే కాంక్ష వద్దా అంటే బతకడానికి అన్నీ కావాలి. పడిపోయిన దిగులు చెందుకో, సాధించిన ఎగిసి పడుకో. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఎందుకంటే ఎగిసి పడిన ప్రతి కెరటము మళ్ళీ కింద పడిపోద్ది. ఎగిసింది పడుతుంది అంతే. ఎగిసి పడుట అలాంటిది. ముందుకు పరిగెత్తుకొచ్చిన ప్రతి అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎగిసిందో అలాగే కింద పడిపోతూ ఉంటుంది. అంతే, జస్ట్ లైక్ ఇట్. అన్నీ మళ్ళీ ఒక సమానత్వాన్ని పొందుతూ ఉంటాయి. అలా మన జీవితంలో భౌతికంలో నువ్వు సాధించేది ఏది కూడా నీ జీవితకాలం నీతో ఉండదు. గుర్తింపు, హోదా, నువ్వు కోరుకునేటువంటి విషయాలు, భౌతిక గొప్పతనాలు. అలాని సాధించొద్దు అని అసలు నేను ఎవరిని నిరుత్సాహపరచట్లా. కానీ సత్యతను తెలుసుకోండి. అన్నీ అందరికీ వచ్చే అవకాశం ఉండదు. అక్కడ ఉన్న స్థానాలే కొన్ని ఉంటాయి, కొన్ని మాత్రమే దొరుకుతాయి. ఆ కొన్ని ఎవరు పోటీ పడుతున్నారో ఆ పోటీలో ముందున్న వాళ్ళకి దొరుకుతాయి. మళ్ళీ అది వాళ్ళకి నిలుస్తుందంటే నిలవదు, పడిపోతూ ఉంటుంది. ఇది భౌతికం. ఆధ్యాత్మిక ఉత్సాహం శాశ్వతమైనటువంటి ఉత్సాహం. అదే నేను చెప్పింది. ఆధ్యాత్మిక ఉత్సాహం అనేది ఏంటి అంటే శాశ్వతమైన ఉత్సాహం. అంటే అది ఎలాంటిది అంటే నీ సమర్థతల్ని నువ్వు నమ్ముతావు, నిన్ను నువ్వు నమ్ముతావు. నిన్నెవరో ప్రపంచం గుర్తించాల్సిన అవసరత లేదు. అసలు నిన్ను నీ కుటుంబ సభ్యులు కూడా గుర్తించక్కర్లా. నిన్నెవరో గుర్తిస్తే వచ్చే గుర్తింపు కాదది, అది భౌతికం. ఎవరో గుర్తించాలి, ఎవరో గొప్పవాళ్ళు అనుకోవాలి, ఎవరో మంచోళ్ళు అనుకోవాలి, ఎవరో దానకర్ణుడు అనుకోవాలి, ఇలా రకరకాలుగా నన్ను ఎవరో ఏదో అనుకోవాలి. ఎప్పుడు నాకు ఏదో కావాలి, అది ప్రపంచం నుంచి కావాలి. అది గుర్తింపు కావచ్చు, గౌరవం కావచ్చు, అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, కీర్తి కావచ్చు, ఏదైనా బయట నుంచి నాకు కావాలి. ఇదంతా భౌతికం. అది ఏది వచ్చినా రావచ్చు, నువ్వు కావాలనుకున్నది పొందొచ్చు, కానీ అది శాశ్వతంగా నీతో ఉండదు, ప్రయాణించదు. తీరా అది వచ్చినాక నీకు శాశ్వతమైన సంతృప్తినివ్వదు. అలా మనుషులు కోరుకున్నది ఏదైనా మనుషులకి శాశ్వత సంతృప్తిని ఇచ్చి ఉంటే మనిషి కోరికలు ఎప్పుడో మొదటి కోరిక దగ్గర ఆగిపోయాయి. ఏమి లేదు, మొదటి కోరిక కోరుకున్నాం, అది తీరిపోయింది, రెండో కోరికకి వెళ్ళాం, రెండో కోరిక తీరిపోయింది, మూడో కోరికకి వెళ్ళాం, మూడో కోరిక తీరిపోయింది, నాలుగో కోరికకి వెళ్ళాం. ఇలా అనాదిగా మన చిన్నతనం నుంచి మనం మరణించే వరకు ఇలా కోరికల ప్రయాణం సాగుతూనే ఉంటుంది. దానికి అంతమే ఉండదు. అసలు అంతమే ఉండదు. ఊరికనే అది వచ్చే వరకు అది అనుకుంటాం అంతే. ఆ గుర్తింపు వచ్చే వరకు, ఆ డబ్బు పొందే వరకు, ఆ హోదా వచ్చే వరకు, ఆ తర్వాత దానిపై ఇది అది వచ్చేసింది, అయిపోయింది దానిపై ఇది. భౌతికం ఇంతే. భౌతికంలో శాశ్వత సంతృప్తి ఉండదు. ఉండదు అని నువ్వు భౌతికాన్ని పొందొద్దా అంటే అసలు మన బ్రతుకంతా భౌతికంతోనే ముడిపడి ఉంది. శరీరమే భౌతికం. భౌతికం అంటే కనపడేది. శరీరమే భౌతికం. శరీరానికి అన్ని భౌతికమైనవి కావాలి, నో డౌట్ ఇన్ ఇట్. ఆహార పదార్థాలు అయ్యే కావాలి, గాలి బయట నుంచే పీల్చుకోవాలి, నీరు బయట నుంచే కావాలి, బ్రతకడానికి అవసరమైన సమస్తము బయట నుంచే కావాలి, శరీరానికి అవసరమైన సమస్త సుఖాలు బయట నుంచే కావాలి. ఈ శరీరానికి నాది నా వాళ్ళు అనుకునే కుటుంబం అంతా నాకు బయటే ఉంటుంది, బయట నుంచే తెచ్చుకొని కుటుంబంగా ఏర్పరుచుకోవాలి. మొత్తం ధన సంపదల నుంచి అన్నీ బయటయే ఉంటాయి. శరీరం కూడా మనకు కనపడతానే ఉంటుంది. మనం శరీరాన్ని కూడా మనం బయట చూస్తూ ఉంటాం, మన కళ్ళతో మన శరీరాన్ని చూస్తూ ఉంటాం. మొత్తం భౌతికం కనపడేది. భౌతికానికి భౌతికం అవసరమే. అయితే అద్భుతమైనది ఏంటి ఇందులో అంటే ఆధ్యాత్మికం. ఏంటి ఆధ్యాత్మికం అంటే కనపడేదానికి ఆధారంగా కనపడకుండా ఉన్నది. అది అక్కడే ఉంది, దాంట్లోనే ఉంది. ఇప్పుడు నేను కనపడుతున్నా, నా శరీరం కనపడుతుంది. నా శరీరంలో ఈ శరీరం నిలబడి ఉండటానికి, నాకు కనపడుతున్న ప్రపంచంలోని అన్ని శరీరాలు నిలబడి ఉండటానికి, వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా ఈ ప్రపంచంలో సృష్టి మొత్తం నిలబడి ఉండటానికి నాతో సహా ఆధారంగా ఉన్నది సృష్టి శక్తి, విశ్వశక్తి. అదే నాలో ప్రాణశక్తి. దేనికి దాంట్లో ప్రాణశక్తి.
ఏకంగా అది విశ్వశక్తి. మొత్తంగా మహాత్ములు పెట్టిన పేరు ఆత్మశక్తి. ఆత్మశక్తి గనుక ఆ ఆత్మశక్తి లేకపోతే నేను లేను, అంటే నా ప్రాణశక్తి లేకపోతే నేను లేను. అలాగే దాంట్లో దాని ప్రాణశక్తి లేకపోతే అది లేదు, దాని వ్యక్తీకరణ లేదు, అది అసలు ఉండదు. అక్కడ దాని రూపం ఉండదు, ఆ పదార్థం ఉండదు, ఆ మనిషి ఉండడు, ఆ జంతువు ఉండదు, ఆ చెట్టు ఉండదు, ఏది ఉండదు. అంటే ఉండటానికి భౌతికము అని కనపడుతూ మనకు లభిస్తూ మనకు అనుభవాలు అందిస్తూ కదులుతూ భౌతిక ప్రపంచం మొత్తాన్ని ఆనంద డోలికలలో తేలియాడించే యావత్ సృష్టి ఉండటానికి కారణం శక్తి. దానికి ఆత్మ అని పేరు పెట్టారు, అదే ఆత్మశక్తి. అందుకే ఆత్మశక్తిని గూర్చి తెలుసుకునే ప్రయత్నాన్ని ఆధ్యాత్మికం అన్నారు. ఆ శక్తి లేకపోతే అసలు ఈ భౌతికమే లేదు, ఆధ్యాత్మికం లేకపోతే భౌతికమే లేదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము. అధ్యయనం అంటే చదువు. మళ్ళీ చెప్పాను, ఇక్కడ మహిమలు లేవు, మాయలు లేవు, కేవలం చదువు, జ్ఞానం అంతే. చదువుకోవటం అంతే. ఆధ్యాత్మికం అంటే అది. ఆధ్యాత్మికం అనే పదంలోనే చదువు అనేది ఉంది. ఆధ్యాత్మికం అనేది ఏదో మనం చేసేటువంటి మనకు నచ్చినటువంటి మహిమలు, మాయలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, గారడీలు అవి కాదు. ఆధ్యాత్మికం అనే పదంలో ఏముందంటే ఆత్మగూర్చిన అధ్యయనము, చదువు. అధ్యయనం ఏంటి? చదువుతున్నాను, దాన్ని స్టడీ చేస్తున్నాను, పరిశీలిస్తున్నాను, అన్వేషిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, సంపూర్ణంగా దాన్ని తెలుసుకుంటున్నాను. ఎందుకని? నేనని భావించుకుంటున్న ఈ శరీరం కానీ మొత్తంగా నన్ను బ్రతికించడానికి అవసరమైన మొత్తం నాకు ఎదురుగా కనపడుతున్న ఈ సృష్టి కానీ ఏదైనా కానీ అసలు ఉండటానికి కారణం ఏంటి అంటే శక్తి. ఆ శక్తి నాలో ఉందని నాకు తెలుసు, బయట నాకు తెలియకపోయినా, నా ఎదురుగా ఉన్న సృష్టిలో ఉన్నటువంటి శక్తిని నేను గుర్తించలేకపోయినా నాలోని శక్తిని నేను గుర్తించగలను. అసలు ప్రతి మనిషి మరణిస్తున్నాడు, మరణం ఉంది, మరణంలో మనిషి ప్రాణాన్ని కోల్పోతున్నాడు. ఆ ప్రాణమే శక్తి అని అందరికీ తెలుసు. అలా మొక్కలు మరణిస్తున్నాయి, జంతువులు మరణిస్తున్నాయి, మనుషులు మరణిస్తున్నారు, మళ్ళీ కొత్తవి జన్మిస్తున్నాయి, అన్ని కొత్తవి వస్తున్నాయి. అలాగే జడ పదార్థములైన కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, వీటికి కూడా అంతం ఉంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలకు కూడా అంతం ఉంది. కానీ అది మానవ జీవన కాలంలో కనపడేది కాదు అని పెద్దలు చెప్పారు. కానీ అన్నింటికి ఆధారంగా ఇదే శక్తి. రూపాలన్నీ నశించిపోతాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది మన గూర్చింది. అందుకే ఆధ్యాత్మిక ఉత్సాహం అన్నప్పుడు ఏంటంటే శరీరపరంగా ఎలాగో ఉత్సాహం కావాల్సిందే. అసలు బ్రతకడానికి ఉత్సాహం లేకుండా ఎలా బతుకుతాం? ఆకలేసింది, ఆకలికి కావలసిన దానిని నేను సంపాదించుకొని చక్కగా ఆనందంగా రుచికరంగా నాకు నచ్చినట్టుగా చేసుకు తింటాను, అది ఉత్సాహమే కదా, ఆహారోత్సాహం. అలాగే నాకు కళ్ళకేదో చూడాలనిపించింది, చూసి పరవశించిపోతున్నా, ఆనందిస్తున్నా, బ్రతుకుతున్నా. అసలు ఏదో చూసి పరవశించడం ఏంటి? అసలు సినిమాకి వెళ్ళక్కర్లా, షికార్లకి వెళ్ళక్కర్లా, విహారయాత్రలకి వెళ్ళక్కర్లా. అసలు దృశ్యంగా నాకు కనపడుతూ నా జీవితానికి ఆధారమై, నా నడకకు ఆధారమై, నా బ్రతుకుకు ఆధారమైన చూపు ఎంత గొప్పదే. నేత్రోత్సాహం, అది నేత్రోత్సాహం. అలాగే శబ్దం లేకపోతే ఎలా బతుకుతాను అసలు నేను? నాకు శబ్దాలు వినపడకపోతే నా జీవనం మనుగడ ఎలా సాగుతుంది? నేను చెప్పేది వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వాలి. జీవితంలో ప్రతి శబ్దం నా చెవుల ద్వారా గ్రహించబట్టే నేను జీవించడానికి కుదురుతుంది. అది శబ్దోత్సాహం, వినికిడి ఉత్సాహం. అది అలా అన్ని పంచేంద్రియాలు నాకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భౌతిక ఉత్సాహాలు ఇవన్నీ. అందుకే ఆనందంగా హాయిగా బతుకుతాం. అవి కావాలని పదే పదే కోరుకుంటాం. వాసనలో చక్కటి రుచులు, అలాగే స్త్రీ పురుష శారీరక సంబంధాలలో ఉన్నటువంటి ఆనందం, అంతటి సుఖం దేంట్లోనూ లేదు ప్రపంచంలో. ఇది ఒక నగ్న సత్యం. భౌతికంలో ఎక్కడైనా నగ్న సత్యం. అది ఈ ఉత్సాహాలు కావాలని పదే పదే శరీరం కోరుకుంటుంది. ఎందుకంటే శరీరం అలా తయారు చేయబడింది. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఇదేంటండి అడిగిందేంటి? నిరాశకు లోనవుతున్నానా, వైరాగ్యానికి లోనవుతున్నానా? నాది నిరాశ, నాది వైరాగ్యమా? సాధనలో నాకు అర్థం అవట్లేదు, ఆ విషయం చెప్పండి అంటే మీరు ఈ చెబుతారు ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. జాగ్రత్తగా వింటూ వస్తే మీకు అర్థమవుతుంది. శరీరము యొక్క ఈ ఉత్సాహాలు ఏమున్నాయి? అన్ని భౌతిక ఉత్సాహాలు. ఇవి లేకుండా బ్రతకడం కుదరదు. ఆ ఉత్సాహాలే ఆసక్తులు, ఆ ఆసక్తులే కోరికలు,
అవి నిరంతరం కావాలి, పొందాలి, అనుభవించాలి అని అనిపిస్తుంది. ఆ అనుభవించేటప్పుడు కలిగే ఆనందం ఏదుందో, ఆ అనుభవించేటప్పుడు కలిగే సుఖం ఏదుందో, ఆ అనుభవించేటప్పుడు కలిగే సంతృప్తి ఏదుందో దానికోసం ప్రయత్నిస్తూ నిరంతరం పరిగెడుతూనే ఉంటాం. ఇది శరీరం చెయ్యవలసిందే, చెయ్యక తప్పదు. ఈ పరుగులో, ఈ భౌతిక పరుగులో చాలా మంది ఇంకా దీన్ని అసలు ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఇందాక చెప్పుకున్నాం, సెలబ్రిటీలు, ధనాలు, పిచ్చి లెక్కించుకున్నాం. అంటే అవసరంలో ఆనందం ఉంది, తినటం అవసరం కాబట్టి ఆనందంగా తిన్నాం, చూడటం అవసరం బ్రతకడానికి కాబట్టి ఆనందంగా చక్కగా చూడు, వినటం అవసరం కాబట్టి చక్కగా విను. శరీర సంబంధం అన్నీ అవసరమే, కానీ ఎంత అవసరం? నిన్ను పిచ్చోడిని చేసి, నిన్ను పిచ్చిదాన్ని చేసి ఈడ్చుకుపోయేంత, నీకు అసలు సుఖం లేనంత, నీకు అసలు శాంతి లేనంత, నీకు అసలు ఖాళీ లేనంత, నీ బతుకు నువ్వు బతకడానికి నీకు వీలు కానంత, నీ కుటుంబంతో సంతృప్తిగా సంతోషంగా గడపడానికి టైం లేనంత, నీకు ఎంత డబ్బు ఉందో లెక్కలేసుకోవడానికి నీ బుర్రే సరిపోక బుర్రకు పిచ్చెక్కిపోయేంత, ఎంతెందుకు? ఏ సుఖాలైనా ఎందుకు? ఆలోచించు. అది వ్యసనం. అక్కడ ఉంది పాయింట్. భౌతికానికి ఒక చోట అడ్డుకట్టేయాలి. ఈ అడ్డుకట్ట వేస్తూ ఆధ్యాత్మికతను తెలుసుకుంటే, అంటే భౌతికం జీవించకైతే తప్పదు, నువ్వు ఎలా జీవించినా శరీరంతో జీవించాల్సిందే. అది నువ్వు పిచ్చెక్కి వ్యసనాలుగా చేసుకుంటావా, లేదా ధర్మంగా మంచిగా సరిపోను ఆనందంతో సంతృప్తిగా సంతోషంగా జీవిస్తావా, అది నీ ఇష్టం. భౌతికంలో తప్పక జీవించాల్సిందే, అందులో నో డౌట్ ఇన్ ఇట్. అలా భౌతికంలో జీవించేటప్పుడు మన శరీరంలో అణువణువుకి ఆసక్తి ఉంటుంది. అందుకని ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. అణువణువులో ఆసక్తి ఉంటుంది. తినేటప్పుడు చక్కగా ఆనందంగా రుచికరంగా మంచి తినాలని ఉంటుంది, నచ్చినవి తినాలని ఉంటుంది, నచ్చినవి కట్టుకోవాలని ఉంటుంది, నచ్చినవి చూడాలని ఉంటుంది, అన్నీ నాకు నచ్చినట్టుగా బతకాలని ఉంటుందండి. అది తప్పే కాదు, శరీరం అణువణువునా ఉంటుంది. అందుకే అలా ఉంటేనే నువ్వు జీవిస్తావు. ఇక్కడ అలా ఉంటేనే నువ్వు జీవిస్తావు. అది తప్ప కానే కాదు, అస్సలు తప్పు కాదు. మరి తప్పేంటి అంటే, అలా నీకు నచ్చినట్టు జీవించటం కోసం నువ్వు అధర్మాలు చేయటం, అన్యాయాలు చేయటం తప్పు, మోసాలు చేయటం తప్పు, తప్పులు చేయటం తప్పు. తప్పులు చేయకుండా ఒక ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేశారు, మనిషిలా బతకాలి అని. ధార్మిక అంటే ఏం లేదు, ధర్మ, మంచి. నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ సంపాదన, నీకున్నటువంటి వనరులు. అందుకే చెప్పాను, మోటివేషన్ స్పీచెస్ వినేసి మనం ఏదో పొందేద్దాం, అన్ని సాధించేద్దాం అంటే ప్రపంచంలో అసలు అన్ని అందరూ సాధించడానికి పోస్టులు లేవు అక్కడ. ఇప్పుడు ఉద్యోగాలు కావాలండి అనుకుందాం, ఊరికి 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందికి ఏదో ఒకటి కావాలిగా, ధన సంపాదనకి. అందరికీ 140 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇచ్చేసామందాం అనుకోండి. ఊరికనే గవర్నమెంట్ చెప్పింది 140 కోట్లకి ఉద్యోగాలు ఇచ్చేసానని. ఓకే, ఇప్పుడు ఏం ఉద్యోగాలు చేస్తారు వీళ్ళు? ఉద్యోగం చేస్తే పరిపాలించేవాళ్ళు ఎవరు? ఇప్పుడు బ్యాంక్ ఉంది, అసలు అందరికీ ఉద్యోగాలు ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడు. ఉద్యోగాలు 140 కోట్ల మంది ఉంటే, ఈ 140 కోట్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి, అలా రకరకాల అవకాశాలు వస్తాయి. అనేక రకాల్లో తలొక పని చేసుకోవాలి. అందులో అందరూ మాకు ఉన్నతమైన, ఎక్కువ డబ్బు ఇచ్చే, ఎక్కువ హోదా ఉండే, ఎక్కువ పదవులు ఉండే, అన్ని ఎక్కువే కావాలి అంటే దొరుకుతుంది? అసలు ఛాన్స్ ఉంటుంది? కాకపోతే ఎవరికాళ్ళు అది ఆ ఛాన్స్ నాకే కావాలనుకోవటమే మనలో ఉన్నటువంటి బలహీనత. అక్కడే నీ సమర్థతలు చూసుకో, నువ్వు ఉన్న ప్లేస్ చూసుకో, నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టావు, ఎక్కడ పుట్టావు, నీ సమర్థత ఏంటి, నీ విధానం ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ తెలివి ఏంటి, నీ ప్రజ్ఞ ఏంటి, దాన్ని బట్టి నువ్వు వెళ్తా ఉంటావు అంతే. భౌతికం ఎప్పుడు ఇంతే. అందులో నువ్వు తప్పు చెయ్యకుండా ధర్మంగా నువ్వేం చేసినా తప్పులేదు. నేను ఇక్కడ మీకు చెప్పదలిచింది ఏంటి విషయం, భౌతికాన్ని పదే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనం కోరుకున్నవన్నీ పొందటానికి అక్కడ స్థానాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు రైల్వేలో ఒక ఉద్యోగం కావాలనుకున్నారు అనుకోండి, రైల్వేలో కొన్ని పరిమిత ఉద్యోగాలు ఉంటాయి, మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు. అయ్యే బ్యాంకుల్లోనూ అలా అన్నింటిలోనూ పరిమితాలే ఉంటాయి. ఎందుకని? అసలు ఇవన్నీ ప్రజల కోసం ఏర్పాటు చేయబడినాయి. ప్రజలకు రకరకాల సౌకర్యాలు చేసే వాటిలో ఉద్యోగ వ్యవస్థ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏమైంది, 140 కోట్ల మంది ప్రజలుంటే
అనేక ఉద్యోగాలు గవర్నమెంట్కి సంబంధించినవి రకరకాలు, అందులో కొంతమందికి వస్తాయి, అందరికీ వచ్చే అసలు అవకాశమే ఉండదు కదా. అలా ఎవరికి తోచిన విధానంలో ఎవరున్న స్థాయిలో వాళ్ళ పరిస్థితులను బట్టి అవి పొంది, మిగిలిన వాళ్ళందరూ బ్రతకడానికి జీవనాధారాలు అనేకం ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నించుకోవటం అండి, దాంతో సంతృప్తిగా ఉండటం, అది భౌతికం అండి. అది మనం ఎక్కడున్నాము అన్న పాత్ర అంతే. అది ఆ పాత్రత. అందులో నీకు ప్రజ్ఞ ఉంది, తెలివి ఉంది, నేను ఇవన్నీ దాటుకుంటూ ప్రధానమంత్రిని అవుతాను అంటే అవట్లేదు. అవుతున్నారు ఎప్పుడు 5 ఏళ్లకు ఒక ఆయన ప్రధానమంత్రి అవుతాడుగా. అది నేనే అవుతానంటే అది నీ ఇష్టం, కానీ నువ్వు ఉన్న ప్లేస్ నుంచి జాగ్రత్తగా చూసుకొని ప్రయాణించు. ఏ ప్రయాణమైనా శక్తికి మించిన ప్రయాణం ఎప్పుడు చేయకు. శక్తి అంటే ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్న వనరులు, వసతులు, మనం ఉన్న పరిస్థితులు, మనకున్న ఆర్థిక అంటే సమస్త వనరులు, వసతులు, మన తెలివి, మన ప్రజ్ఞతో సహా ఇవి మన శక్తులు. ముందు వాటిని అంచనా వేసుకో, వాటిని బట్టి చక్కగా వెళ్ళు. ఎలా వెళ్ళాలి? ధర్మముగా, మంచిగా. అప్పుడు మాత్రమే భౌతికంలో నువ్వు హాయిగా ఉంటావు. సరే, ఇది మామూలే, అన్ని శీర్షికల్లో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దీన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నాను, ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు శరీరం ఎప్పుడూ నిరంతరం ఒక ఉత్సాహాన్ని, ఒక ఆసక్తిని కోరుకుంటూనే ఉంటుంది. స్పర్శ, చక్కటి స్పర్శలు కావాలనిపిస్తుంది. చలికాలం వేడి స్పర్శలు, వేడి కాలం చల్లటి స్పర్శలు, శరీర రక్షణ, అలా అన్ని రకాలుగా తినేవి, తాగేవి అన్నీ కావాలి కావాలి కావాలని ఎప్పుడు శరీరానికి అనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటుంది. అది శరీర లక్షణం. అణువు అణువు అలాగే ఉంటుంది. అణువు అణువు అలాగే ఉంటుంది. అది తప్పు కాదు, అది సృష్టి అలాగే పెట్టింది. దాన్ని ధర్మంగా మంచిగా నువ్వు అలా ఉంచుకోవటం తప్పు లేదు. ధర్మంగా మంచిగా దాన్ని నువ్వు అనుభవించడం తప్పు లేదు. ధర్మంగా మంచిగా నీ శరీరానికి కావలసిన సర్వము సమకూర్చుకొని సర్వానుభవాలు చక్కగా ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అనుభవించడం తప్పు లేదు. ఇదంతా అందరూ చేసుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికత కూడా చెబుతుంది. అనేక శీర్షికల్లో చెప్పాను. మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి మంది ఋషి సంస్కృతి, ముని సంస్కృతి. మంది అంటే మనుషులందరిది, మానవ జాతి గురించి చెబుతున్నాను నేను. దేశాలు విడదీయట్లే. దేశాలు ఈ మధ్య కాలంలో విడిపోయి దేశాలు ఏర్పడినాయి. అసలు ఏ దేశం ఎప్పుడు ఏర్పడింది అని మీరు చరిత్రలోకి వెళ్ళి చదివితే దాని స్టోరీ ఉంటుంది, కాలం ఉంటుంది, పీరియడ్ ఉంటుంది. కానీ మానవ జాతి ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏర్పడింది అని చూస్తే దేశాలు విభజన ఉండదు. మానవులు ఉంటారు అంతే. మానవులు ఉంటారు అంతే. మనుషులు ఎప్పుడున్నా మనిషి శరీరం తీరింతే. మనిషి శరీరం ఇలా కోరుకుంటుంది. కాబట్టి మనిషి శరీరంలో ఉన్నటువంటి ఈ కోరికలతోనే, ఈ శరీర లక్షణాలతోనే మనిషి నిండు 100 ఏళ్ళు ఇక్కడ బతకాలి సమకూర్చుకుంటూ. ఫస్ట్ పాయింట్ అది. ఆధ్యాత్మికతకైనా ఫస్ట్ పాయింట్ అదే, భౌతికానికైనా ఫస్ట్ పాయింట్ అదే. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆధ్యాత్మికతలోకి వెళ్తే మన సోదరుడు అడిగిన ప్రశ్నకి మనకి ఆన్సర్ దొరుకుద్ది. అంటే నేను నిరాశలో ఉన్నానా, వైరాగ్యంలో ఉన్నానా అని. నిరాశ, వైరాగ్యము అనే వాటికి ముందు అసలు శరీర లక్షణం ఏంటి? ఆసక్తి. కావాలి, దానికి కావాలి అనేది కోరిక అనుకోబాకండి. అసలు ఆకలికి ఆహారం అయిపోతే చచ్చిపోతాం కదండి, గాలి పీల్చకపోతే చచ్చిపోతాం కదండి, నీరు తాకపోతే చచ్చిపోతాం కదండి, కొన్ని తప్పనిసరి అవసరాలు ఉన్నాయి. మలమూత్ర విసర్జన చేయకపోతే చచ్చిపోతాం కదండి, బట్టలు కట్టుకోకుండా ఎలా ఉంటామండి? ఇంట్లో కనీస వనరులు, వసతులు, చలిగో దుప్పటి కప్పుకోవాలి, వేసవకాలం ఇస్తే ఏదో ఫ్యాన్ వేసుకోవాలి, లేదా ఇసునకర్రన్న పెట్టుకోవాలి. అలా మనిషి శరీరం నిలబడటానికి ఈ భౌగోళిక పరిస్థితుల్లో కానీ, కనీస అవసరాలకు కానీ ఖచ్చితంగా కొన్ని కావాల్సిందే. అలాగే ఇంద్రియాలకు సంబంధించి ఇంకా ఉన్నాయి అంతే. అవన్నీ కావాల్సిందే. అందుకే అన్నారు ధర్మముగా, మంచిగా వాటిని పొందు. ఎప్పుడూ శరీరం వాటిని కావాలని కోరుకుంటూనే ఉంటుంది. అవి దొరికితేనే శరీరం ఆనందంగా ఉంటుంది, లేకపోతే ఉండలేదు. శరీరానికి కావాలి అన్న ఈ భావన చివరి వరకు ఉంటుంది. ముందు దీన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ కావాలన్న భావన ఏంటి? నాకు నచ్చిన విధంగా. ఇలా కావాలి అన్న భావన శరీరానికి ఎప్పుడూ ఉంటూ శరీరంతో మనం అనుభవించిన అనేక విషయాలే మనసుగా మారింది. ఇంకేం లేదు. మనసు శరీర సంబంధిత విషయం. కాబట్టి మనసు ఎప్పుడు కదులుతూ కావాలని, మనకి ఎలా కావాలి, ఏం కావాలని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
ఇది భౌతికమైన ఇంతే, ఆధ్యాత్మికమైన ఇంతే. ఆధ్యాత్మికతలో కూడా ఈ కావాలనే దాన్ని తప్పించుకోవడం కుదరదు. ఎందుకని శరీరానికి సమకూర్చకుండా ఎలా వెళ్తావు? ఆహారం సమకూర్చాల్సిందేగా, కనీస అవసరాలు తీర్చాల్సిందేగా. అందుకని ఒక ధర్మపరమైనటువంటి ధార్మిక వ్యవస్థను మనమే నిర్మించుకుంటూ వచ్చాం. అదే అనాదిగా మనకి మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, మన ముందు తరాల వారు ఏర్పాటు చేసిన వ్యవస్థ. తర్వాత ఈ దేశాలు, ప్రదేశాలు మారిపోయినాయి, అనేక మతాలైనా, అనేక మార్గాలైనా, అనేక విధానాలైనా, అనేక పద్ధతులైనా, ఎన్ని ఏమైనా బేసిక్ గా మానవుడికి ఉండే శరీరం ఒకటే, దాని తత్వం ఒకటే, దాని పనితీరు ఒకటే. అది ఎప్పుడు కావాలి 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 అంటది. ఆ కావాలి అంటం తప్పు కాదు, అది సృష్టి పెట్టినటువంటి విధానం. ఆ కావాలిలో నాకు నచ్చినట్టుగా, నేను అనుకున్నట్టుగా, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, బ్రతికే జీవన విధానాలలో అభిప్రాయాల పరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, దేనిలోనైనా, అంటే ఒక మనిషికి ఎన్ని రకాలు ఉంటాయో అన్నింటిలోనూ నేను అనుకున్నట్టుగా జీవించాలని ప్రతి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, ఆధ్యాత్మికమైన శారీరక రూల్స్, విధానాలు, శరీర పనితీరులు, సృష్టి తయారు చేసినటువంటి మానవ శరీర నిర్మాణ పనితీరులు ఒకటే, అవి మారవు. ముందు ఈ విషయాన్ని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆధ్యాత్మికతలోకి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాం? ఆధ్యాత్మికత అంటే అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మికము అంటే మనలో ఉన్న ప్రాణశక్తికి, మొత్తం సృష్టి మొత్తం ఉన్న విశ్వశక్తికి పెట్టబడినటువంటి పేరు ఆత్మశక్తి. అంటే శక్తిగా అది ఏకంగానే ఉంది, కానీ రూపాలుగా, నామాలుగా, మనుషులుగా, జంతువులుగా, వృక్షాలుగా, పదార్థాలుగా వేరువేరుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. శరీర భావనలో ఉన్నంతకాలం ఈ వేరువేరు భావన ఉంటుంది. శక్తి భావన తెలుసుకున్నప్పుడు ఆ ఏకత్వ భావన అర్థమవుతుంది. ఆ ఏకత్వ భావన అర్థం అవడానికి మనం చేసే ప్రయత్నము ఆధ్యాత్మికత. ఆ ప్రయత్నాన్ని ఆధ్యాత్మికత అన్నారు. ఏంటి ఆ ప్రయత్నము అంటే, ఏకభావనలో నాలో ఉన్న ప్రాణశక్తే ఆత్మశక్తిగా పిలువబడుతుంది. అంటే విశ్వం మొత్తం ఉన్నది ఏకశక్తే కాబట్టి. శరీర భావనలో వేరు భావనలో ఉన్నాం, అన్ని వేరు వేరు అనేటువంటి భావనలో ఉన్నాం. శరీర భావన సత్యమే, ఈ శరీర భావన సత్యమే, శరీరాన్ని నడిపేటువంటి శక్తి సత్యమే. అయితే శక్తి భావన మనకు తెలియదు, అది తెలుసుకునే ప్రయత్నం. మరి ఆ శక్తి ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. విశ్వం అంతా ఉంది, కానీ బయట తెలుసుకోలేను నేను దాన్ని. నాలో అయితే తెలుసుకోగలను, నాకు అర్థమవుతానే ఉంది. కాబట్టి నాలోనే ఉన్నటువంటి ఆ శక్తి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కనుక ఆ ప్రయత్నాన్ని అధ్యయనము అన్నారు. ఆ శక్తి ఏకంగానే ఉన్నది అన్నప్పుడు దానికి పెట్టబడిన పేరు ఆత్మ కనుక ఆత్మ గూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. చెప్పిందే చెబుతున్నాను అనుకోబాకండి, మనం చదువుకుంటున్నాము, ఆ విషయం మర్చిపోబాకండి. ఇది చదువు. నేనేదో మీకు సూక్ష్మంలో మోక్షం కల్పించేద్దామని, ఏదో మీకు సరదాగా కాలక్షేపం చేద్దామనే విషయంలో ఎంటర్టైన్మెంట్ ఛానల్ కింద నేను అసలు చెప్పటం లేదు. ఆ భావన ఉన్నోళ్ళు వినకండి. ఇది ఆధ్యాత్మిక చదువు. రోజు 4 మంచి మాటలు విని ఈ ఆధ్యాత్మిక చదువు చదువుకుందాం, ఆత్మజ్ఞాన చదువు చదువుకుందాం, నా గురించి నేను తెలుసుకుందాం, నన్ను నేను గమనించుకుందాం, నన్ను నేను మార్చుకుందాం, నన్ను నేను పరిశీలించుకుందాం, నన్ను నేను చక్కటి మార్గంలో నడిపించుకుందాం, నా అనంతత్వం ఏంటో నేను అవగాహన చేసుకుందాం అన్న ఆసక్తి ఉన్నటువంటి సోదర సోదరీమణులు మాత్రమే వినండి. అటువంటి వాళ్ళే ప్రశ్నించండి. ప్రశ్నించడం అంటే ఏంటి? నాకు తెలుసు, నేను అన్నీ చెబుతానని కాదు. మీకు ఏదైనా సందేహం ఉంటే నిజంగా నాకు తెలిస్తే దాన్ని విశ్లేషించుకుందాం. నాకు ఉపయోగమే, మీకు ఉపయోగమే. కాబట్టి జాగ్రత్తగా దీన్ని వింటూ ఉండండి. అంతే, మనం ఏం చేయక్కర్లా, అలా వింటూ ఉంటే అది లోపల ఇంకిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి టీ తాగాం, మనకేం అలవాట్లేదు, ఎవరో సరదాగా ఫ్రెండ్స్ స్టైల్ తాగాం, ఓ టీ తాగాం. తర్వాత మళ్ళీ ఏదో అనుకోకుండా ఇంకో టీ తాగాల్సి వచ్చింది. మళ్ళీ ఏదో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అలా టీలు ఇస్తున్నారు. అలా టీ తాగి 10 సార్లు 11 సార్లు తాగేటప్పటికి నీకు టీ తాగాలని అనిపించింది. ఇంకా ఆ లక్షణం వచ్చేసింది శరీరానికి. అది శరీర లక్షణం అనిపించటం. అదే చెప్పా, కావాలనిపించటం. అక్కడి నుంచి ఇంక నువ్వు టీలు తాగటం మొదలెడతావు. టీ అలవాటు అయిపోద్ది, సిగరెట్ అలవాటు అయిపోద్ది, మందు అలవాటు అయిపోద్ది, మంచితనమైన అలవాటు అయిపోద్ది, చెడ్డతనమైన అలవాటు అయిపోద్ది. అలాగే వినటం, జాగ్రత్తగా వింటూ ఉంటే వినటం అలవాటు అయిపోద్ది, వినాలనిపిస్తుంది. విన్నాక అది లోపలికి వెళ్ళిపోద్ది, లోపలికి విన్నది దాన్ని ఆచరించాలనిపిస్తుంది. ఆచరించడం మొదలు పెడితే ఆచరణ మానకూడదు అనిపిస్తుంది.
మానలేకపోతే ఒకవేళ ఆచరణ మానాలి, దీనికి విరుద్ధమైనటువంటి చెడు గుణాలు నాలో ఉంటాయి, అవి పోగొట్టుకోవాలనిపిస్తుంది. ఆ అనిపించే లక్షణం శరీరంలో ఉంది. ఆ అనిపించే లక్షణమే భౌతికానికి ఉపయోగపడుతుంది, ఆ అనిపించే లక్షణమే ఆధ్యాత్మికతకి ఉపయోగపడుతుంది. ఆ అనిపించటమే మనకి సృష్టించిన అద్భుతమైన వరం. ఇక్కడ అనిపించడానికి మీరు టీలు అలవాటు చేసుకుంటారా, సిగరెట్లు అలవాటు చేసుకుంటారా, సినిమాలు అలవాటు చేసుకుంటారా, డబ్బు పిచ్చి ఎక్కించుకుంటారా, వ్యసనాలు ఎక్కించుకుంటారా, శారీరక కోరికలు ఎక్కించుకుంటారా, ఏమి ఇష్టం ప్రాపంచిక విషయాలు ఎక్కించుకుంటారా, లేదా ఆధ్యాత్మిక విషయాలు ఎక్కించుకుంటారా, ఈ ఛాన్స్ మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. చాలా మంది ఏమండి శీర్షికలు పెద్ద పెద్దగా ఉంటున్నాయి, కొంచెం చిన్నగా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఏం చిన్నగా చెప్పను, ఎంత చెప్పినా కూడా నాకు ఇంకా నేను ఏదో చెప్పలేదు, బోల్డ్ చెప్పాల్సింది మిగిలిపోయింది అనిపిస్తూ ఉంటది. ఎక్కడో చోట ముగిస్తూ ఉంటాను. ఎందుకని అంటే అసలు 35 ఏళ్ల నుంచి నేను చదువుకుంటూనే ఉన్నాను, ఎన్నో చదివాను, ఎన్నో గ్రంథాలు చదివాను, ఎంతమంది మహాత్ములు చెప్పినవో విన్నాను, ఇప్పటికీ వింటానే ఉన్నాను, మీతో పంచుకుంటున్నాను, మీతో మాట్లాడుతున్నాను. కానీ నాకు ఇంకా తెలియలేదు, ఇంకా దాన్ని నేను పొందలేదు. ఇంకా ఎంత తెలుసుకోవాలో, ఇంకెంత చదువుకోవాలో, ఇంకెంత వినాలో, ఇంకెంత దాన్నే మననం చేసుకోవాలో, ఇంకెంత మనసు దాని మీదే పెట్టాలో, ఇంకెంత దాన్నే ధ్యాసలో ఉంచుకోవాలో, ఇంకెంత తపస్సు చేయాలో. అంత ఈజీ అనుకుంటున్నారా ఆ శక్తి భావన లోపల కలగటం? కొన్ని కాదు మనకెందుకులే వదిలేద్దామా అంటే అది మన కూర్చొని చదివే, వదిలేస్తే అసలు జీవితమే వృధా. ఎందుకు పుట్టానో, ఎందుకు పెరిగానో, ఎందుకు వచ్చానో, ఎందుకు ఎంత బతికానో, ఎందుకు ఇవన్నీ చేశాను, ఎందుకు 100 ఏళ్ళు ఎంత జీవితం గడిపానో, ఎందుకు చనిపోతానో నాకు తెలియదు. అసలు నిజంగా పుట్టుక నాకు తెలియదు, మరణం నాకు తెలియదు, మధ్యలో నేను చేసినవన్నీ నాకు తెలుసు. కానీ అన్నీ అనుభవించాను, అనుభవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, సుఖాలు అనుభవించాను, దుఃఖాలు అనుభవించాను, కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, చచ్చిపోయాను, వెళ్ళిపోయాను. ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళాను అర్థం ఉందా? అందుకని అర్థవంతంగా జీవిద్దాం, జీవించొద్దంటలా. అన్ని బంధు అసలు కావాలన్న భావన శరీరంలోనే ఉంది. నేనెవరో తెలుసుకొని చచ్చిపోదాం. నేనెవరో తెలుసుకొని చచ్చిపోతే శరీరం చచ్చిపోద్ది, నేను చచ్చిపోను. ఎందుకంటే నేను అనంత ఆత్మశక్తిని. శక్తికి మరణం లేదు, కరెంటుకు మరణం లేదు, బల్బు మాడిపోద్ది. కరెంటుకు మరణం లేదు, ఫ్యాన్ పాడైపోద్ది. కరెంటుకు మరణం లేదు, ఫ్రిడ్జ్ చెడిపోద్ది. కరెంటుకు మరణం లేదు, ప్రతి వస్తువు పాడైపోద్ది కరెంటుతో పనిచేసేది. కానీ కరెంటుకు మరణమే లేదు. అలా నాకు మరణమే లేని నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి చదువు నేను చదువుకుంటున్నాను. అది ఆధ్యాత్మిక చదువు. అయితే భౌతికమైనటువంటివి ఇంద్రియాలతో అనిపించినప్పుడు ఆ ఇంద్రియ సుఖం శరీరానికి దొరుకుతుంది కనుక, ఇప్పుడు ఫ్యాన్ గాలి తగులుతుంది అనుకోండి, చల్లగా స్పర్శ అనుభూతి తెలుసు నాకు. ఓ ఏసీ తగిలింది, ఆ స్పర్శ అనుభూతి తెలుసు నాకు. ఓ స్త్రీ పురుష శారీరక కలయిక, ఆ స్పర్శ అనుభూతి తెలుసు నాకు. అలా నేను తిన్నవి, రుచి చూసినవి, ఆ ఆనందకర ఆ రుచి అనుభూతి తెలుసు నాకు. అవి ఆహ్లాదంగా హత్తుకుపోయినట్టుగా ఉంటాయి. కానీ ఈ ఆత్మగూర్చిన చదువు ఏదుందో, ఆధ్యాత్మిక చదువు ఏదుందో, ఇది జ్ఞానానుభూతి. వాటిలో బలీయంగా ఉండదు, వాటిలో ఏదో హత్తుకుపోయినట్టుగా ఉండదు, వాటిలో అనుభవించినట్టుగా ఉండదు. జస్ట్ విన్నాం ఏదో అర్థమైనట్టుగా ఉంటుంది. చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఒక స్త్రీ పురుష శారీరక సంబంధంతో పోల్చుకుంటే మనం 1,000,000 సార్లు విన్నది కూడా ఒక్కసారి స్త్రీ పురుష శారీరక కలయికకి సరిపోదు. అంటే అది అనుభవం. ఇది జస్ట్ విన్నది అంతే, ఇక్కడ అనుభవం ఏం లేదు, జ్ఞానం. అలా నిత్యం మనం పంచేంద్రియాలతో అనుభవించేటువంటి సుఖాలన్నీ, భోగాలన్నీ, పదార్థాల ద్వారా, రుచుల ద్వారా, వాసనల ద్వారా, దృశ్యాల ద్వారా మనం అనుభవించేవన్నీ, అనుభవాలన్నీ శరీరపరమైనవి తీసుకుంటే, జ్ఞానపరంగా మనం లోపలికి అందిస్తున్నది అసలు అనుభవానికే అందని విషయం. అది చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకే అందరం ఆ జ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నాం, శారీరక స్థితిలో ఉండిపోతున్నాం, నేను శరీరం అన్న భావనలో. అయినా నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. జ్ఞానానుభవం వచ్చే వరకు ప్రయత్నించాలి. జ్ఞానం కూడా అనుభవంగా వస్తుంది. ఇది పదార్థానుభవం, దృశ్యానుభవం, శబ్దానుభవం, రుచి అనుభవం, స్పర్శానుభవం, వాసనానుభవం. అవి పదార్థాలతో పదార్థానికి దొరికింది, శరీరం అనే పదార్థానికి ఇతర పదార్థాలతో దొరికింది. ఇక్కడ జ్ఞానానుభవం కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే జ్ఞానం అనే సూక్ష్మతకి నువ్వు వెళ్ళాలి, నువ్వు చేరుకోవాలి. అదే ఆత్మ గురించిన అధ్యయనం. అందుకని ఇది నిత్య శ్రవణ మనన నిధిధ్యాసలు జరుగుతూ ఉండాలి. మహాత్ములు అందుకే పెట్టారు, రోజు దాని మీద మనం
కూర్చోవాలి. అదే తపస్సు అంటే. తపస్సు సాధన అంటే పెద్ద విషయం ఏం కాదు. వినటం తపస్సే, అనటం తపస్సే, చదవటం తపస్సే, చెప్పటం తపస్సే. మొత్తం దాని గూర్చినటువంటి దాని ధ్యాసలో బ్రతకడంలో ఏ పని చేసినా తపస్సే. అయితే అది శరీరపరమైంది కాదు, మొత్తం జ్ఞానపరమైంది. ఆ జ్ఞానమే శక్తి. శక్తిపరమైంది, భావపరమైంది, ఊహపరమైంది, జ్ఞానపరమైంది, సత్యపరమైంది అంటే ఏమీ లేదు. శక్తిపరమైంది. శక్తే జ్ఞానం, శక్తే ఊహ, శక్తే భావం, శక్తే ఆలోచన, శక్తే జ్ఞాపకం. అది శక్తిపరమైంది. అందుకని శక్తిగా లోపలికి వెళ్ళినప్పుడు అనుభవం మనకు శరీరం ద్వారా దొరకదు. కానీ నిత్యం శరీర అనుభవాలు లేకుండా బ్రతకడం కుదరదుగా. ఆధ్యాత్మికతలో సాగుతున్నా అన్నం తినాలి, బట్టలు కట్టుకోవాలి, చూడాలి, వినాలి, తాగాలి, మొత్తం అన్ని అనుభవించాలి, డబ్బు సంపాదించాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి, అన్నీ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబ జాగ్రత్తలు చూసుకుంటూ నా శరీరం కోరేవన్నీ నా మనసు కోరేవన్నీ. నా శరీరం కోరేవి నాకు కావలసిన అనుభవాలు, నా మనసు కోరేవి నాకు, నా కుటుంబానికి, నా సంపదలకి, మొత్తం అన్నింటికి నేను, నాది, నా వాళ్ళంతా బాగుండాలని కోరుకునేవి నా మనసు కోరుకునేవి. ప్రత్యేకంగా శరీరం కోరుకునేవన్నీ నాకు సంబంధించినవి. మనసు కోరుకునేవన్నీ నాది అంటే నావి, నాది, నావారు, మొత్తంగా అన్ని అందులో ఉంటాయి. కాబట్టి మనసు శరీరం కోరుకునేవన్నీ జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. అక్కడే ధర్మము మంచి. కాబట్టి ఎప్పుడు ఆ కావాలనేది ఉంటుంది. మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చిన శరీరాన్ని తప్పించుకోలేరు. ఈ పాయింట్ గుర్తించండి. పదే పదే చెబుతున్న దీన్ని. ఎవరు దీన్ని తప్పించుకోలేరు. మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చానని అనుకున్నా, వింటున్నానని అనుకున్నా, చదువుతున్నానని అనుకున్నా, నేనేదో భక్తిలో సాగుతున్నానని అనుకున్నా, ఏం చేస్తున్నానని మీరు అనుకున్నా శరీరాంతోనే చేయాలి. శరీరాన్ని తప్పించుకోవటం కుదరదు. కాకపోతే శరీర ఇంద్రియాలతో కాకుండా శరీరంలోని శక్తితో, జ్ఞానంతో, భావంతో, ఆలోచనతో, ఊహతో, అవగాహనతో, అన్వేషణతో, సాధనతో మొత్తం అంతరంగంలో జరుగుద్ది. ఇంద్రియాలతో జరిగేది కాదు. శరీరం లోపల జరిగేది, శరీరం బయట జరిగేది అసలు కాదు. అందుకని అక్కడ అనుభవం దొరకదు. అయితే అది జ్ఞానానుభవంగా మారే వరకు మనం బలంగా వెళ్తూ ఉండవలసిందే. ఖచ్చితంగా దొరుకుద్ది. ఒక్కసారి ఆ జ్ఞానానుభవం దొరికిందా, శరీర అనుభవాలన్నీ దాని ముందు తగ్గు స్థాయిలోకి వచ్చేస్తాయి. అదే ఆత్మానుభవం అవుతుంది. అదే ఆత్మసాక్షాత్కారం, మోక్షం అవుతుంది. అది కలగటం అనేది ఈ శరీర అనుభవాలతో సాగుతుంటేనే దాన్ని మళ్ళీ కలిగించుకోవాలంటే శరీర అనుభవాలను కాసేపు ఆపి పక్కన పెట్టి శరీరం లోపలికి వెళ్ళి జ్ఞానంతో ప్రయాణిస్తూ ఉండాలి. జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇంద్రియాలతో పని లేదు, శరీరంతో పని లేదు, జస్ట్ శరీరపు లోపల పని. అనుభవాలు, అనుభూతులు శరీరపరమైనవి కాదు. ఖచ్చితంగా జ్ఞానానుభవం కలుగుతుంది. అది శరీరానుభవాలకి భిన్నంగా ఉంటుంది, ఇంద్రియానుభవాలకు భిన్నంగా ఉంటుంది. అది కలిగినప్పుడు అది అనంత ఏకత్వాన్ని కలిగిస్తుంది. ఒక శరీరం అంటే కార్యకారణ సంబంధం లేనటువంటి ఒక సచ్చిదానంద స్థితిని ప్రసాదిస్తుంది. ఒక ఆనందం ఉంటుంది అక్కడ కూడా. ఒక ఆనందాన్ని కలిగిస్తుంది అది. అయితే అది ఆనందాన్ని కలిగిస్తుందని మనకు సాధక దశలో తెలియదు, ఇప్పుడు ప్రయత్నాల్లో తెలియదు, సాధనలో తెలియదు, తపస్సులో తెలియదు. ఎందుకనంటే శరీర అనుభవాలు మనకు ఆల్రెడీ ఉన్నాయి కనుక, శరీరానుభవాల రుచి మనకు తెలుసు కనుక ఇప్పుడు ఇన్ని సాధనలు చేస్తున్నా, మళ్ళీ ఇన్ని అనుకుంటున్నా, ఇంత ఆధ్యాత్మికతలో వెళ్దామని ప్రయత్నిస్తున్నా, ఇంత తపస్సు అనుకున్నా, ఇవన్నీ వింటున్నా, చెప్పుకుంటున్నా, మళ్ళీ శరీరంతో నిత్యం బతకాల్సిందే కనుక, శరీర ఇంద్రియ కోరికలన్నీ నిత్యం ధర్మంగా తీర్చుకోవాల్సిందే కనుక, కుటుంబాలన్నింటినీ నిత్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే కనుక, అంటే ఒక పక్క శరీరము ఇంద్రియానుభూతులు పొందుతూనే మరొక పక్క జ్ఞానానుభవానికి ట్రై చేయాలి. కాసేపు దాన్ని ఆపి, కాసేపు దాన్ని ఆపటమేనండి, దాన్ని వదిలేయటం కాదు, కుదరదు. ఇక్కడ వస్తుందండి నిరాశకి వైరాగ్యానికి డిఫరెన్స్. ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు నిరాశ అంటే ఏంటి అంటే, శరీరపరమైనటువంటి విధానాలలో నేను పొందుతున్నటువంటి ఆసక్తులు ఏమున్నాయో, అంటే నేను తింటే నాకు కలిగిన రుచి కలిగినప్పుడు కలిగిన ఆనందం, ఏ సినిమాలో నాకు నచ్చినవి చూసినప్పుడు కలిగిన ఆనందం, ఏదో శబ్దాలు వింటున్నప్పుడు కలిగిన ఆనందం, పంచేంద్రియాల ద్వారా శరీర సుఖాల ద్వారా నాకు కలుగుతున్న ఆనందం లాంటి ఆనందం ఏదో నాకు ఈ భక్తిలో, ఈ దేవుడి దగ్గర, ఈ ఆధ్యాత్మికతలో ఇక్కడ దొరకట్లా. కానీ నేను ప్రయాణిస్తున్నా.
కానీ నాకు తెలిసిన ఆనందాలన్నీ ఏంటి? శరీరపరమైన ఆనందాలు. కానీ నేను ప్రయాణిస్తుంది ఏంటి? జ్ఞానానందం. అక్కడ పదార్థం ఉండదు, శరీరం ఉండదు, అంత లోపల శక్తితోనే. నా భావంతో నేనే, నా భావంతో నా అన్వేషణ, నాలో నాకే అన్వేషణ, నాతో నేనే మాట్లాడుకోవటం, నాలో నేనే పరిశోధన, పరిశీలించుకునేవాడిని నేనే, పరిశీలించుకుంటుంది నన్నే, అన్వేషకుణ్ణి నేనే, అన్వేషించేది నన్నే. మొత్తం నాలో నేను, నాతో నేను. అక్కడ ఇప్పుడు నాకేం పదార్థం లేదు, వస్తువు లేదు. అందుకని సహజంగా ఆధ్యాత్మికతలో సాగే వాళ్ళకు వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే శరీర ఇంద్రియ అనుభూతులు, అనుభవాల లాంటి పోలికలుగా ఏదో నాకు దొరకలేదు, ఏదో నాకు దొరుకుద్ది అనేటువంటి భావన శరీరం భావించుకుంటుంది. నువ్వు వద్దనుకున్నా భావించుకుంటుంది, ఎందుకంటే మనసులో ఉండేది అదే. ఏదో విన్నంతసేపు బాగుంటుంది, విన్నాం బాగానే ఉంది, ఇప్పుడు వింటున్నంతసేపు ఏదో బాగానే ఉంది, ఏదో తెలుసుకుంటున్నాను, వింటున్నాను అన్నాం. ఈ విన్నాక కాసేపు ఓ 10 నిమిషాలు, పావు గంట, అరగంట ఆ మనుషుల స్థాయిని బట్టి, వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ ఖాళీని బట్టి ఒక హ్యాంగ్ ఓవర్ లాగా నేనేదో జ్ఞానం తెలుసుకున్నాను, అద్భుతంగా ఉందని కామెంట్లు కూడా పెట్టేస్తాం. అన్నీ ఉంటాయి. కానీ భోజనం గాడికి వెళ్ళి తింటున్నప్పుడు భోజనం రుచి తెలుస్తుంది. అలా ఇది లేదు. భార్యాభర్తలు కబుర్లు చెప్పుకున్నప్పుడు ఆ స్త్రీ పురుష శారీరక కలయికల్లా ఇది లేదు. పిల్లలతో ఆడుకొని ఆ వాత్సల్యాన్ని పంచుకుంటూ, పిల్లల్ని పట్టుకొని ముట్టుకొని నా కొడుకు, నా కూతురు, నాది అనుకుంటున్నట్టు పిల్లలతోనో, వస్తువులతోనో, ఇళ్లతోనో, అంటే శరీరపరమైనటువంటి ఇంద్రియపరమైనటువంటి విషయాలతో అనుభవించే నా ధనం, నా సంపదలు, నా వస్తువులు అన్నట్టుగా ఇది లేదు. ఇది లేదు. అదేమో అక్కడ దొరుకుతుంది పదార్థంగా. ఎందుకని మనకి శరీర అనుభవం మొదటి నుంచి అలవాటు దొరుకుతుంది. ఇప్పుడు మనకి శక్తి అనుభవం, జ్ఞానానుభవం కావాలి అంతరంగంలో. కానీ ఒకసారి అది దొరికిందా ఇంకా దాన్ని మించింది లేదు. ఇవన్నీ దాని ముందు తగ్గిపోతాయి. అయితే అది ఎలా ఉంటుంది అసలు మనకు తెలియదే. అది దొరకటం అంటూ దొరికితే ఒకసారి జరిగిపోద్ది, ఇంకా తర్వాత 100 సార్లు 1000 సార్లు జరగటం ఉండదు. అది అదే ఆత్మానుభవం, ఆత్మసాక్షాత్కారం అన్నారు, మోక్షం అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు దాన్ని. అయితే అది దొరికే వరకు ప్రయత్నించుకుంటే వెళ్తాం. పోనీ ప్రయత్నించుకుంటున్నాం, తప్పు ప్రయత్నం చేస్తున్నామా, అది మనలో లేదా అంటే అసలు మనలో ఉన్న ప్రాణశక్తి అదేగా. మనిషి చచ్చిపోతున్నాడుగా, మనిషి పూర్తిగా చనిపోతున్నాడుగా. మనిషి చావే మనిషిలో ప్రాణశక్తికి నిదర్శనం. ప్రతిదాని చావే దాని ప్రాణశక్తికి నిదర్శనం. వృక్షాలు చచ్చిపోతాయి, జంతువులు చచ్చిపోతాయి. శక్తి ఉన్నది అనేది కామన్ థియరీ, అన్నింటికి తెలుస్తానే ఉంది, కానీ శక్తి కనపడదు అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఉండగానే దాన్ని తెలుసుకోవాలి, చనిపోయినాక తెలుసుకోవడానికి లేదు. ఈ శరీరాన్ని తీసుకెళ్లి పూర్తి చేస్తారు. కాబట్టి ప్రయత్నం కరెక్ట్గానే జరుగుతుంది. కానీ ప్రయత్నంలో శక్తి ఎలా ఉంటుంది అంటే శక్తికి ఎటువంటి ఆధారత లేదు. అది వస్తు రూపం కాదు, పదార్థ రూపం కాదు, అన్నింటికీ ఆధారం. అది పదార్థాలకు, వస్తువులకు, మనుషులకి, సృష్టికి అది ఆధారం. కాబట్టి శరీరం అనే పదార్థంతో అన్ని అనుభవిస్తూ, అన్ని అనుభవాలు అనుభవిస్తూ, ఈ శరీరం అనే పదార్థానికి, అన్ని అనుభవాలకి శరీరంలో కూర్చొని ఆధారంగా ఉండి శరీరాన్ని బతికిస్తూ, శరీరాన్ని నడుపుతున్నటువంటి ఆ శక్తి అనుభవాన్ని పొందాలి. అది అనుభవానికి అందేది కాదు. అది ఎలా అందుతుంది? జ్ఞానానుభవంలో అందుతుంది. మరి జ్ఞానం ఏంటి? ఏమి లేదు, ఇది చెప్పుకోవటమే భావం. జ్ఞానం పదార్థం కాదు, భావరూపం. నాలో ఉన్న భావాన్ని భాష రూపంలో మీకు చెబుతున్నా. మీరు ఇప్పుడు భాష రూపంలో నాలోంచి వస్తున్నటువంటి ఈ భాషను విని మీలో ఒక భావం తయారయ్యి అది మీకు అర్థమైనట్టుగా లోపలికి వెళ్తుంది. అంతే అంతే, అర్థమైంది. సింపుల్. ఇదే జ్ఞానం, ఇదే శక్తి, ఇదే శక్తి రూపం కూడా. శక్తి కూడా ఇలాగే ఉంటుంది, ఏముండదు అక్కడ, ఏమీ లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అన్నప్పుడు ఉందిగా, అర్థమైంది ఉందిగా అక్కడ. నాకు అర్థమైంది లోపల ఉండబెట్టి మీకు చెబుతున్నా. నేను చెప్పింది విన్నాక మీకు అర్థమైంది మీ లోపల ఉందిగా. ఉన్నది చూపిస్తావా? ఎక్కడుంది అంటే లేదు, చూపించలేను. ఎలా ఉంది? చూపించలేనట్టుగా ఉంది. పోనీ ఎక్కడుంది? ఎక్కడుందో తెలియనట్టుగా ఉంది. ఎలా ఉంది? ఎలా ఉందో తెలియనట్టుగా ఉంది. ఎంత ఉందో తెలియనట్టుగా ఉంది. నాలో అయినా, మీలో అయినా, ఎవరిలో అయినా ఇలాగే ఉంది. తెలిసింది అన్న ప్రతిదీ, అర్థమైంది అన్న ప్రతిదీ ఎలా ఉంది అంటే ఎలా ఉందో తెలియనట్టుగా ఉంది. కానీ ఉంది. ఉన్నది ఎలా ఉందో తెలియనట్టుగా ఉన్నది అన్న దానిని, ఆ ఉన్నదానిని, ఉన్నది అని తెలుస్తున్న దానిని అనుభవంగా పొందే ప్రయత్నమే ఆధ్యాత్మికత. అది నాలోనే చేయాలి, ఎందుకని తెలుస్తుంది నాకే ఉన్నది అని.
మిగిలిన ఉన్నవన్నీ పదార్థపరంగా శరీరంతో అనుభవించేస్తున్నాం. ఇక్కడ నిరాశ ఎందుకు వస్తుంది, వైరాగ్యం ఏంటి అన్నప్పుడు శరీరపరమైన అనుభవాలతో నిండినది మన మనసు. మనం ఎన్ని విన్నా, ఎన్ని చేస్తున్నా, ఎన్ని సాధనలు చేస్తున్నా, ఎంత తపస్సు చేస్తున్నా ఈ మనసుకు తెలిసినవన్నీ శరీరపరమైనటువంటి అనుభవాలు. అవి నిజంగా అనుభవించడానికి అక్కడ ఉన్నాయి. అనుభవిస్తున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మీకు ఈ స్పీచ్ చెప్పాను నేను. ఈ స్పీచ్ చెప్పేసినాక మా అబ్బాయో మా అమ్మాయో మా ఇంట్లో వాళ్ళు వాళ్ళతో అంటే ఎంతో హాయిగా ఉంటుంది. నా కొడుకు నా కూతురు, అదొక వాత్సల్యం. ఏదో తింటుంటే రుచి తెలుస్తూ ఉంటుంది, ఫ్యాన్ వేసుకుంటే చక్కటి గాలి తెలుస్తూ ఉంటుంది. అలా ఇది తెలియట్లేదుగా, దాన్ని పొందలేకపోతున్నాక ఆ శక్తిని మాటల ద్వారా చెప్పుకుంటున్నాను తప్ప అలా జ్ఞానానుభవంగా పొందలేకపోయాం. ఇంకా ఓ గాలి తగిలినట్టుగా, ఒక ఏసీ తగిలినట్టుగా, ఓ కొడుకుని ముట్టుకుంటే, ఓ కూతుర్ని ముట్టుకుంటే, ఓ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లలతో ఆడుకుంటుంటే కలిగిన ఆనందానుభూతిలా లేదుగా. ఓ వస్తువులతో, ఒక విషయాలతో, ఒక డబ్బుతో, ఒక ఆనందంతో, ఒక శారీరక సుఖాలతో వచ్చిన ఆనందానుభూతిలాగా లేదు కదా. అందుకని ఇది ఎంత సాధన చేస్తున్నా, సాధన చేస్తారు, అందరు నమ్ముతారు, వస్తారు, వెళ్తారు, సాధన చేస్తారు. ఎంత సాధన చేస్తున్నా అసలు ఇదేదో నాకు అనుభవం కలగటం లేదు అనేటువంటి నిర్వేదం, నిరాశ ప్రతి సాధకుడికి కలుగుతాయి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో అక్కడ మన సోదరుడు అడిగింది 2 రకాలు ఉన్నాయి. నాది వైరాగ్యమా, నిరాశ? నిరాశ, నిర్వేదం, నిస్పృహ ఇవన్నీ కలుగుతాయి. నాకు కూడా కలుగుతాయి, ఎవరికైనా కలుగుతాయి, ఎంతటి వాళ్ళకైనా కలుగుతాయి. ఎందుకనంటే ఆత్మానుభవం, నీలో ఉన్న శక్తిలోకి వెళ్ళి నువ్వు కూర్చొని ఆ అనంత శక్తిని నేను అనేటువంటి అనుభవం కలిగే వరకు నువ్వు అది ఉన్నదని నమ్మి ప్రయత్నించుకుంటూ వెళ్తా ఉంటావు. నమ్మటం అంటే ఏంటి, గుడ్డి నమ్మకం కాదు, నిజంగా ఉందిగా శక్తి లోపల. అలా దాన్ని ప్రయత్నించుకుంటూ వెళ్ళటమే కానీ నిత్యం పదార్థాలలాగే శరీరంతో అనుభవాలు దొరికినట్టుగా అది దొరకదు. అది దొరికేది ఒకే ఒక్కసారి. ఆ దొరికిన ఒక్కసారి మొత్తంగా మన ఆక్రమించేస్తుంది. యావత్ విశ్వము నేనే, అనంతాత్మశక్తిని నేనే అన్నటువంటి అనుభవాన్ని కలిగించేస్తుంది. ఒకే ఒక్క అనుభవం, అదంతే. ఏకానుభవం, ఏకత్వానుభవం, అదే ఆఖరి అనుభవం. ఆ అనుభవం అయితే మిగిలిన అనుభవాలతో నీకు అంత ఆసక్తి ఉండకపోవచ్చు. అలానే ఇప్పుడు శరీరం ఉంది, ఆ అనుభవం అయిపోయింది, మిగిలిన అనుభవించమంటే ఖచ్చితంగా అనిపిస్తాను. శరీరం బతికొండాలని దానికి ఏం కావాలో అవన్నీ ఇస్తూనే ఉంటాను. కానీ అన్ని అనుభవాలను అధిగమించేది ఆ శక్తి అనుభవం, జ్ఞానానుభవం. ఎందుకని అంటే పదార్థాలన్నీ నశించిపోతే యావత్ విశ్వంలో ఉన్నటువంటి మొత్తం సృష్టి మొత్తానికి కారణమైనటువంటి మనకు కనబడుతున్నటువంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, పదార్థాలు, వ్యక్తులు అంటే మనుషులు, జంతువులు, వృక్షాలు అన్నింటికీ ఆధారమైన శక్తి ఒకటే. ఇప్పుడు మనం శరీరపరంగా అనుభవించేది పరిమిత అనుభవం. నేను ఒక్క మనిషిగా కొన్ని వస్తువులను కొన్ని పరిమితులలో మాత్రమే అనుభవించగలను. ఈ మనోపరిమితులు అంటే ఈ మనిషిగా ఈ శరీర పరిమితిలో కొన్నే అనుభవించగలను, కొన్నే తినగలను, కొన్నే చూడగలను, కొన్నే చేయగలను, అన్ని కొన్నే చేయగలను. 100 ఏళ్ళకి చచ్చిపోతాను. అసలు మొత్తం విశ్వంలో అనుభవించడము కుదరదు, తెలుసుకోవటము కుదరదు, అసలు విశ్వం ఎంత ఉందో తెలియదు నాకు. కానీ అనంత ఆత్మశక్తిగా ఒక్కసారి అనుభవం అయితే మొత్తం విశ్వం నేనే అయిపోయాను. ఆలోచించుకోండి అప్పుడు ఆ భావం ఎలా ఉంటుందో. అందుకని మిగిలిన భావాలు దాని ముందు ఎగిరిపోతాయి, మిగిలిన అనుభవాలు దాని ముందు ఎగిరిపోతాయి. అది ఒకే అనుభవం, ఒక్కసారి అయ్యే అనుభవం, అదే ఆఖరి అనుభవం, అదే మొత్తం అనుభవం. దాని తర్వాత ఇంకా అనుభవం అవడానికి ఏమి లేదు అసలు ఇక్కడ విశ్వంలో. అందుకని ఆ అనుభవం అయ్యే వరకు అది జ్ఞానానుభవం కనుక, అది శక్తి అనుభవం కనుక, అది పదార్థ రూపం కాదు కనుక, అది శరీరంతో అనుభవించే అనుభవం కాదు కనుక, శరీరం లోపల అంతరంగంలో జరిగేటువంటి జ్ఞాన శక్తి ప్రక్రియ గనక, భావ ప్రక్రియ గనుక మనకి ఏదో లభించినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో అసంతృప్తిగా ఉంటుంది, ఏదో పొందనట్టుగా ఉంటుంది. పొందినట్టుగా ఎప్పుడు ఉంటుంది ఆధ్యాత్మికతలో అంటే ఇదిగో ఇలా వింటున్నప్పుడు, ఆ గురువులను కలిసినప్పుడు, ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదా ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఆ దైవానుభూతులు, దైవ కథలు, ఆ పుస్తకాలు ఏదో చదువుకుంటున్నప్పుడు. అంటే మీరు మళ్ళీ గుర్తించండి, ఇదంతా భౌతికమే. ఇప్పుడు మీరు వింటున్నారు, ఎవడో ఒకటి చెబుతున్నాడు నా బోటుడు, భౌతికమే. నేను ఒక మనిషిని, నా శరీరం మాట్లాడుతుంది, మాట భౌతికమే. నా నోరు పలుకుతుంది, శబ్దం వస్తుంది, భౌతికమే. మీ చెవి వింటుంది, భౌతికమే. ఇలా భౌతికంలో గడుపుతున్నప్పుడు ఈ శ్రవణానందం ఇది.
ఈ వింటుంది శ్రవణానందం, విషయం జ్ఞానమైన. అందుకని నేను ఏదో సాధన చేస్తున్నట్టు, ఏదో పొందుతున్నట్టు విన్నంతసేపు అనిపిస్తుంది. ఇది అర్థమవుతున్నప్పుడు, లోపల జ్ఞానం అర్థమవుతున్నప్పుడు ఏదో నాకు తెలిసినట్టుగా అనిపిస్తుంది. అంటే చూడండి, ఒక పదార్థం రుచి చూసినప్పుడు అబ్బా బాగుంది అనిపించినట్టుగా, ఇది విన్నప్పుడు అంటే చెవుల ద్వారా ఒక మంచి పాట విన్నాం, అరే సూపర్గా ఉంది మ్యూజిక్ అనిపించినట్టుగా ఈ జ్ఞానానుభవం కూడా లోపల బాగుంది అనిపిస్తుంది. ఇది భౌతిక ఆనందంలా లోపలికి వెళ్తా ఉంటుంది. అందుకని భౌతికమైనటువంటి ప్రక్రియలు ఆధ్యాత్మికతలో చేస్తున్నంతసేపు నేనేదో చేస్తున్నట్టు ఉంటుంది. అలా కాదని మీరు నిశ్చలంగా తపస్సుకో, ధ్యానానికో మీలో మీరు కూర్చొని ఏదో నేను చేస్తున్నాను ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు అది అంత ఈజీయెస్ట్ కాదు. శరీరాన్ని దాటి, మనసుని దాటి ఆ శక్తిలోకి వెళ్ళి కూర్చుంటే ఆ కూర్చోవటం అనేది ఆఖరి అనుభవం అంతే, ఇంక తర్వాత అనుభవాలు ఉండవు. అది అంత ఈజీ కాదు. అది జీవితంలో ఒక్కసారి జరుగుద్ది. ఒక్కసారి జరిగినాక అది మొత్తం జీవితాన్ని కమ్మేస్తుంది. అసలు మొత్తంగా నువ్వు శాశ్వతుడు అయిపోతావు, శాశ్వతురాలు అయిపోతావు. శరీరం మరణిస్తుంది, నేను మరణించననేటువంటి ఓ సత్యతలోకి వెళ్ళిపోతావు. ఇక నువ్వు దాన్ని మించింది ఇక లేదు. అందువలన ఈ లోపల అది భావానుభవం, జ్ఞానానుభవం, శక్తికి సంబంధించింది కనుక, పదార్థం కాదు కనుక ఒక నిర్వేదం, ఒక నిస్పృహ, ఒక నిరాశ, ఒక ఉత్సాహం లేనిదనం, నేనేదో పొందలేకపోతున్నాను అనేటువంటి ఒక ఖాళీతనం, శూన్యత ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకని అది శూన్యతే. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు శూన్యతే, మనం తపస్సు చేస్తున్నప్పుడు శూన్యతే, మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు శూన్యతే. ఇలా వింటున్నప్పుడే, ఏదో చదువుతున్నప్పుడే, ఎవరో చెబుతున్నప్పుడే, గురువును అనుసరిస్తున్నప్పుడే, దేవుణ్ణి పూజిస్తున్నప్పుడే, ఆ దైవలీలలు వింటున్నప్పుడే, ఇలా భౌతికమైన ప్రక్రియలు చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నట్టు ఆనందంగా ఉంటుంది. అందుకే చాలా మంది దైవీపరమైన విధానాలలో కూడా భౌతిక విధానాలు ఇష్టపడతారు. అందుకే ప్రచారాలని, మాదే గొప్పదని, మాదే విధానం అని, అంటే దానికి అలా పెట్టుకెళ్తే ఏదో చేసినట్టు అనిపిస్తుంది, ఏదో సాధించినట్టు అనిపిస్తుంది, నేనేదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా దేవుడి కోసం, అబ్బా నా మతంలో నా దేవుడి కోసం 100,000 ప్రార్థనాలయాలు కట్టేశాను, అబ్బో నా దేవుడి మీద 100,000 గ్రంథాలు రచించేశాను, అబ్బో నా దేవుణ్ణి, నా మతాన్ని, నాకు సంబంధించిన దాన్ని లక్షల కోట్ల మందికి పరిచయం చేసేసాను, నేనే ఇదంతా చేసేసాను. అంత భౌతిక ప్రక్రియ కదా. అందుకని నేను ఘనుణ్ణి, నేను ఒక ఘనురాలినైనా అలా చచ్చిపోదాం అనిపిస్తుంది, ఆహాహా అనిపిస్తుంది. ఎందుకని? భౌతికము, అది భౌతిక ఆనందం. శరీరపరమైన ప్రక్రియ అది, కానీ దైవీపరమైన ప్రక్రియ నువ్వు అనుకుంటున్నావు. దైవీపరమైన ప్రక్రియ అది కాదు. నీలో ఉన్న అనంత ఆత్మశక్తి యొక్క ఆ ఏకత్వానుభూతి ఒక్కసారి నీకు అనుభవం అవటం అంతే. ఒకసారి అయితే ఇక పోదది, పోవటానికి లేదు. అది యావత్ విశ్వము నేనే అన్న భావన కలుగుద్ది. అది దానికి వెళ్ళటానికి మనం మళ్ళీ ఈ శరీరాన్ని వాడాలి, ఇంకో దారి లేదు. భౌతికం దానాన్ని వెళ్ళాలి. ఇలా శ్రవణ, మనన, నిధిధ్యాస అనేక ప్రాసెస్లు చెప్పారు చూడండి మహాత్ములు, అలాగే వెళ్ళాలి. కానీ మనకు తెలియక అలాగే వెళ్ళాలి. భౌతికంగా శరీరం ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు నేను శరీరంతో చెప్పాలి, మీరు శరీరంతో వినాలి, ఇదే ప్రాసెస్ ఇంతే. అలాగే మీరు చదువుకుంటారు ఏ పుస్తకం, శరీరంతోనే చదవాలి. ఆ పుస్తకం ఓ పుస్తక రూపంలో భౌతికంగానే ఉంటుంది, కానీ అందులో జ్ఞానాన్ని అంతరంగంలో గ్రహించి లోపల స్థిరపరుచుకొని దానిని మీరు లోపల చూసుకొని మీలో చెడు పోగొట్టుకొని మీలో మంచిని పెంచుకొని మంచిని ఆచరిస్తూ మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించడానికి మీరు మళ్ళీ ఏకాగ్రతగా కాసేపు టైం మిగిల్చుకొని కూర్చొని సాధన అంతరంగంలో చేసుకోవాలి. దాని తపస్సు అంటావా, ధ్యానం అంటావా, లేదా అన్వేషణ అంటావా, ఏ మీ ఇష్టం, సెల్ఫ్ ఎంక్వైరీ అంటావా, ఏ పేర్లైనా పెట్టుకోండి. అయితే ఇక్కడ చాలా మంది చేసేటువంటిది ఏంటంటే భౌతికపరమైన, శరీరపరమైన దాంట్లో మనకి ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికతలో చెప్పాక ఇది వినటం కావచ్చు, చదవటం కావచ్చు, చేయటం కావచ్చు, ప్రచారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని వాటిల్లో చిక్కుకుపోతారు, అందులోంచి బయటకు రారు. కానీ దాంతోనే రావాలి. మళ్ళీ చిత్రమైన విషయం ఏంటంటే భౌతికమైన వాటితోనే రావాలి. అవన్నీ చేసుకుంటూ రావాలి, అవగాహన చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను నోటితో చెప్పపోతేట, మీరు చెవులతో వినపోతేట. అలాగే ఎంతో మంది మహాత్ములు చెప్పింది వాళ్ళ నోటితో చెప్పిందో లేకపోతే గ్రంథాల్లోనో నేను అన్ని గ్రహించి, మహాత్ములు నోటితో చెప్పింది అయితే చెవులతో విన్నాను, గ్రంథాల్లో రచించబడి ఉంది అయితే కళ్ళతో చదువుకున్నాను, అదంతా గ్రహించాను, అదంతా భౌతికమేగా. అలా మళ్ళీ భౌతికంలోంచి వెళ్ళాలి అందులోకి. అలా భౌతికంలోంచే వెళ్ళాలి అని ఏర్పాటు చేయబడినటువంటి అంతరంగంలోని శక్తికి చేరుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి భౌతిక దైవీ వ్యవస్థల్లో చిక్కుకుపోయి అంతరంగంలోకి వెళ్లకుండా బయట తిరుగుతూ ఉంటాం.
అదే చిత్రం, ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో వెళ్ళిపోతా ఉంటారు. ఇందాక చెప్పాక నా దేవుడి కోసం వేల ప్రార్థనాలయాలు కట్టాను, నా దేవుడిని కోట్ల మందికి పరిచయం చేశాను, నా దేవుడి కోసం, నా మతం కోసం, నా మత విధానాలని నేను ఎన్నో కోట్ల మందికి పరిచయం చేసి వందల వేల గ్రంథాలు రచించి తరతరాలకు నిలబడిపోయేలా దీన్ని తయారు చేశాను. ఏమైంది ఇప్పుడు? ఓకే, తయారు చేసావు, బయట చేసావు, అంతా బాగానే ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ అలాగే లక్షల కోట్లు సంపాదించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్టోర్లు పెట్టాడు. ఏమైంది? బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు రిలయన్స్ గ్రూప్స్, ఈ గ్రూప్స్ అందరూ కూడా మొత్తం ఇండియా అంతా పెడేస్తున్నారు, ఇతర దేశాల్లో కూడా పెడుతున్నారు వాళ్ళు. ఏమైంది? మనిషిగానే చచ్చిపోతాను, నాకేం తెలియదు, నా గురించి నాకు తెలియదు. నేను దేవుణ్ణి బయట ఎదుగుతున్నాను కాదు, దేవుడని ఏది బయట అన్నారో అది నీలో ఉన్న శక్తినే నీకు దేవుడని చెబుతున్నారు. భౌతికతలోంచి నువ్వు ఆధ్యాత్మికతలోకి రావాలి. అది ఎందుకే చెప్పాను, ఇది ఆధ్యాత్మికత చదువు. ఇది చదువు జ్ఞానం అని నువ్వు గ్రహించకపోతే నువ్వు మహిమలు మాయలు గందరగోళాల్లోకి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే నువ్వు ఎందులోనూ ఇరుక్కుపోతావు, నువ్వే నమ్మకాల్లోనో మూఢనమ్మకాల్లోనూ ఇరుక్కుపోతావు. ఇది చదువు, జ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, నీ స్వీయ చదువు, నీ అంతరంగ చదువు, నీ శరీర చదువు, నీ మనో చదువు, నీ బుద్ధి చదువు, నీకు సంబంధించిన చదువు. ఖచ్చితంగా ఇక్కడ ఈ చిన్న వేరియేషన్ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీ లోపలికి నువ్వు రాకుండా, అంటే బయట నుంచి ఏర్పాటు చేసిన ఆ భౌతిక దైవీపర వ్యవస్థ ద్వారా నువ్వు నీ లోపలికి రాకుండా ఆ దైవీ వ్యవస్థను పట్టుకొని నీకు దూరంగా ఇంకా బాహ్యంగా వెళ్ళిపోతుంటావు. అసలు అదొక త్యాగపూరితమైన జీవితం అని భావించుకుంటూ వెళ్ళిపోతుంటావు. నీకు దూరంగా, ఎంతో దూరంగా అలా వెళ్ళిపోతుంటావు. వెళ్ళిపోయి ఏదో చేశాను అనుకుంటావు, అంతే. ఆలోచించుకోండి ఒకసారి. నేను దేన్ని ఎవరిని విమర్శించట్లా, తప్పు పట్టట్లా, అంతరంగ ప్రాసెస్ మాత్రమే చెబుతున్నా. ఇక్కడ నిరాశ వైరాగ్యము అన్నది మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే శరీరపరమైన అనుభవాలు మనకు అలవాటు, శరీరపరంగా శరీరంతోనే సాధనలు చేస్తున్నాం, శరీరాన్ని కూర్చోబెట్టి లోపలికి వెళ్తున్నాం, అక్కడ మనకేం పొందినట్టు అనిపించదు. ఇంకా విశ్రాంతి అయిపోద్ది, ఇంకా ప్రశాంతత అయిపోద్ది. ఇప్పుడు శరీరం కదులుతుంది అనుకోండి, టైం పాస్ అయిపోయినట్టు ఉంటుంది. సినిమాలు చూస్తుంటే, కవర్లు చదువుతుంటే, రోడ్ల మీద తిరుగుతుంటే, అన్ని అనుభవిస్తుంటే బ్రహ్మాండంగా గడిచిపోయినట్టు ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చేటప్పటికే అవన్నీ వదిలేసి ఇప్పుడు కూర్చుంటే ఏమి తోచనట్టు అయిపోద్ది, లోపలికి వెళ్తే ఏమి సాధించినట్టు అయిపోద్ది. శరీరాన్ని దాటి లోపలికి వెళ్ళిన కొందికి మనోకథలకి చూసి ఏం చేయట్లేనట్టు అయిపోద్ది, ఏదో అందినట్టు అందదు. అంటే ఇంద్రియాలకు అందినట్టుగా. ఎందుకని ఇంద్రియ అనుభవాలు అలవాటుగా మనకి. జ్ఞానానుభవం వచ్చే వరకు, ఆత్మానుభవం వచ్చే వరకు, శక్తి అనుభవం వచ్చే వరకు అలా సాగుతూ ఉండాల్సిందే. అది అలాగే అనిపిస్తూ ఉంటుంది. దాన్ని దాటుకుంటూ వెళ్ళటమే మనిషి యొక్క సాధనా పటిమ. ఇక్కడ అందరూ నిరాశకి, నిస్పృహకి, వైరాగ్యాలకి, ఎన్నో రకాలైనటువంటి భావాలకు లోనవుతూ ఉంటారు. అయితే వైరాగ్యం అనే పదం ఇక్కడ నేను వాడింది కరెక్ట్ కాదు, దాని గురించి మళ్ళీ వివరణిస్తాను. నిరాశకి, నిస్పృహకి, ఏదో పొందలేకపోతున్నాం అనేటువంటి విరాగ భావాలకే, తమను తాము ఏదో మనం సాధించలేకపోతున్నాం, ఇది మన వల్ల కాదు, మనకు దొరకటం లేదు, ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానే కాదు, అది దొరుకుద్ది. ఎందుకంటే అది దొరకటము అనేది ఆఖరికి ఒక్కసారి జరుగుద్ది. అది దొరికితే ఎంత ఉంటుందంటే మొత్తం విశ్వం నువ్వే అయిపోయావు. నువ్వు దొరకపుచ్చుకోవాలనుకుంటున్న విషయం సామాన్యమైంది కాదు. ఇక అది దొరికినాక దొరకవలసింది లేదు, మొత్తం విశ్వం అంతా దొరికేసినట్టే, మొత్తం సృష్టి అంతా దొరికేసినట్టే. అది నువ్వే అయిపోతావు, నీకు భిన్నంగా కూడా కాదు. ఓ డబ్బు దొరికినట్టుగా, ఓ బంగారం దొరికినట్టుగా, ఓ భార్య దొరికినట్టుగా, పిల్లలు దొరికినట్టుగా అలా విడివిడిగా కాదు. అనంత విశ్వం నువ్వే అయిపోయేంతగా దొరుకుద్ది. అది నీకు భిన్నంగా కాదు, అది నువ్వే అయిపోయేంతగా. సామాన్యమైన విషయం కాదు. అందుకని దానికి ప్రయత్నంతో, నమ్మకంతో ఈ జ్ఞాన గ్రంథాలు తీసుకొని జీవన్ముక్తులై ఆ స్థితిని సాధించినటువంటి మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళని గమనించుకుంటూ నిరాశకు, నిస్పృహకు లోనవ్వకుండా సాగాలి. కానీ ఖచ్చితంగా అవుతూ ఉంటాం. నేను కూడా ప్రతిరోజు నిరాశకు, నిస్పృహకు లోనవుతూనే ఉంటాను. అవపోతే మీతో ఇవన్నీ ఎందుకు చెబుతాను? నిజంగా నాకు నిరాశ లేదు, నిస్పృహ లేదు, హాయిగా నేను ఆత్మధ్యానంలోనో, తపస్సులోనో, మీరు ఏ పేరు పెట్టండి, సెల్ఫ్ ఎంక్వైరీలోనో నాలో నేను కూర్చుండిపోగలిగితే అసలు మీతో నేను కాలం వృధా చేసుకుని ఇవన్నీ ఎందుకు చెబుతాను? అందులో ఉండిపోతాగా. నేను చాలాసార్లు ఉన్న సత్యం ఉన్నట్టు చెబుతున్నాను. నాకు సమయం చాలా ఉంది, 24 గంటలు నాకు ఖాళీనే. ఇప్పుడు నేను నిద్రపోయే సమయం తప్ప, కాలకృత్యాలు తీర్చుకునే సమయం తప్ప, శరీర శుభ్రతలు తప్ప మిగిలిన సమయం అంతా ఖాళీనే నాకు.
అలాంటి నాకు అధికమైన శారీరక శ్రమలు చేయవలసిన అవసరం కూడా లేదు, కాబట్టి నాకు నిద్ర కూడా అంత ఎక్కువ అక్కర్లేదు. మరి ఇంత సమయం నాకు మొత్తం జీవితకాలం ఖాళీగా ఉంది, కానీ నేను సాధన చేయగలుగుతున్నానా? నా లోపల నేను ఉండగలుగుతున్నానా? నాకు ఆ తపస్సు కుదిరిందా, ధ్యానం కుదిరిందా? లేదు. ఎందుకని? శరీరాన్ని మనసుని దాటి వెళ్ళటం చాలా కష్టం. నేను 50 సంవత్సరాలు 51 సంవత్సరాలు సంపూర్ణంగా ప్రపంచంలో ఇరుక్కుపోయి, ఒక సామాన్య మానవుడు కాదు, 100 మంది మనుషులు ఒక ప్రపంచంలో ఇరుక్కుపోయి ఎన్ని పనులు చేస్తారో అన్ని పనులు చేశాను నేను. ఒక 100 మంది మనుషులు ఇరుక్కుపోతే ప్రపంచంలో ఇరుక్కుపోవటం అంటే ప్రపంచంలోనే ఉండి కుటుంబ జీవితాల్లో ఉండి ఎన్ని పనులు చేస్తారో, 100 మంది పనులు అంత ఇరుక్కుపోయి 51 ఏళ్ల జీవితం గడిపాను నేను. అన్ని పనులు చేశాను, అన్ని వ్యాపారాలు చేశాను, అన్ని డబ్బు సంబంధ బాంధవ్యాలు చేశాను, అంతమంది మనుషులతో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అలా అని చిన్నతనం నుంచి దీన్ని తెలుసుకుంటానే వస్తున్నాను. కానీ భౌతికంగా మరి జీవించడానికి అవసరమైన అన్ని చేసుకుంటూ వచ్చాను. 35 ఏళ్ల నుంచి ఆధ్యాత్మికత, ఆ విషయాలు తెలుసుకుంటానే ఉన్నాను. కుటుంబం ఉంది, భార్యాపిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, వృత్తి వ్యాపారం అన్నీ సాగినాయి. 51 ఏళ్ళు దాంట్లోనే సాగినప్పుడు ఇప్పుడు నేను కూర్చోందని నాకు తెలిసిన విషయం తెలిసింది, కానీ కూర్చోడానికి మనసు లోపలికి వెళ్ళొద్దు. మనసు లోపలికి వెళ్ళటల్లా, కాసేపు కూర్చోగలుగుతాను. దానికి మళ్ళీ శరీరం సహకరించాలి, ఆ జ్ఞానం కావాలి, ఆ భావం కావాలి, అది అంతరంగంలోకి వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఎందుకు మనకు అంత టైం ఉన్నప్పుడు ఆ టైంని అనేక రకాలుగా వృధా చేయటం ఎందుకు అని కొంత దీన్ని ఇలా సత్కాలక్షేపంగా, జ్ఞాన కాలక్షేపంగా చక్కగా అడిగిన వాళ్ళకి చెబుదాం. ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు, నాకు కూడా కాలక్షేపం అవుతుంది. అంటే నేను ఒక్కడే ఉన్నాను, నాతో నేనేం మాట్లాడుకోను. నేను చదివేసిన పుస్తకాలు ఎన్నిసార్లు చదవను, మళ్ళీ వింటా ఉంటాను. ఏ పనిని ఈ శరీరం స్టడీగా చేయలేదు. ఇప్పుడు ఒక ఉపన్యాసాలు మహాత్ములు చెప్పి విందాం అనుకోండి, రోజు మొత్తం వినగలరా? మీరు ట్రై చేయండి, వెళ్ళలేము. అప్పుడు చదువుదాం అనుకున్నాం అనుకో, రోజు మొత్తం చదవలేము. కళ్ళు నొప్పులు వస్తాయి, ఏంటంటే హెడేక్ వస్తుంది, రకరకాలు వస్తాయి. కాసేపు వినగలం, కాసేపు చదవగలం, అన్ని మార్చి చేయాలి. శరీర లక్షణం అంతే. అందుకని కాసేపు ఇలా మీకు ఇలా విషయాలు పంచుకుంటూ, నాకు తెలిసినవి మీతో పంచుకుంటూ, మీ అభిప్రాయాలు తెలుసుకుంటూ, అందులో అర్థమైన వాళ్ళు అర్థమైంది అన్నప్పుడు అర్థమవుతుందా, పర్లా అయితే కొంతమంది సోదరి మనులతో పంచుకోవచ్చు అని ఆ టైంని అలా కేటాయించుకున్నా. మీరు ఇలా కేటాయించుకున్న టైం నాకు ఎందులోంచి వచ్చింది అనుకుంటున్నారు? నిరాశలోంచి వచ్చిందే, నిస్పృహలోంచి వచ్చిందే. ఎందుకని? నేను పూర్తిగా నాలో నేను ఆ శక్తిలోకి వెళ్ళలేకపోతున్నాను. నేను ఆత్మానుభూతిని పొందాలని ఉంది, నాకు అందులోకి వెళ్ళాలని ఉంది. కానీ ఉన్న సమయం మొత్తం అందులో కూర్చోలేకపోతున్నాను. అసలు నేను కూర్చోలేకపోవటం అనే విషయమే కాదు, ఎవరు ఏ సాధకుడు కూర్చోలేడు. ఎందుకంటే అది హఠాత్తుగా జరిగేది కాదు, శరీరంతోనే నెమ్మదిగా వెళ్ళాలి. శరీరానికేమో బయట ఇంద్రియ అనుభవాలు, అవి నిత్యం ఇస్తూనే ఉండాలి. ఆహారం ఇవ్వాలి, కాఫీలు, టీలు, మంచినీళ్లు, దానికి అన్ని సమకూర్చాలి. దాన్ని రోజు శుభ్రం చేసుకోవాలి. అంటే ఏంటి? మళ్ళీ శరీర భావాల్లోకి వెళ్తాం, శరీర అనుభవాల్లోకి వెళ్తాం, పదార్థ అనుభవాలు ఉంటాయి, ఇంద్రియ అనుభవాలు ఉంటాయి. మళ్ళీ వాటిలోంచి జాగ్రత్తగా జ్ఞానానుభవాల్లోకి, శక్తి అనుభవాల్లోకి, అంటే లోపల భావాల్లోకి, అంతరంగంలోకి రావాలి. ఇదంతా ఒక సర్కస్ లాగా ఉంటుంది, రోజు అయినా చెయ్యాలి. ఆ చేసేటప్పుడు ఉండే స్థితి ఇది ఎవరికైనా ఉంటుంది. నిరాశ నిస్పృహ లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళే వాళ్ళు అసలు ఎవరు ఉండరు. దానిని అధిగమించుకుంటూ మనసును ముందుకు నడుపుకోవటం కొరకే అసలు ఈ ఏర్పాట్లు, ఈ చెప్పుకోవటాలు, ఈ వినటాలు, మీరు ప్రశ్నలు వేయటాలు, నేను మాట్లాడటాలు, ఇవన్నీ అవే. నాకు ఆ నిరాశగానే, ఆ నిస్పృహగానే నాకు లేకపోతే, నాకు సమయం కుదిరితే, ఉత్సాహంగా ఉంటే, నా మనసు లోపల నిలబడిపోతే అసలు ఇవన్నీ ఎందుకు చెబుతాను? నేను ఆ శక్తిలో నేను ఉండిపోగలిగితే, నాలో నేను ఉండిపోగలిగితే, నాతో నేను ఉండిపోగలిగితే, నేను 24 గంటలు నిశ్చలంగా నాలో నేను కూర్చొని సాధన చేసుకోగలిగితే అసలు ఇవన్నీ మీతో చెప్పను కదా. ఇలా చెబుతున్నానంటేనే అర్థం అది. ఇలా చెబుతున్న ఎవరైనా ఇంతే. అలా అని మిగిలిన వాళ్ళందరినీ నేనేం తక్కువ చేయట్లేదు, నాకు తెలియదు, నా వరకు ఇంతే. ఇది ఎవరికైనా ఇలాగే ఉంటుంది సాధన దశలో, అయినా ముందుకెళ్ళాలి. ఇప్పుడు అసలు నిరాశ అనేది ఎలా కలుగుతుంది అంటే, డబ్బు కావాలి సరిపోలేదు, నిరాశ అనిపిస్తుంది. కోరికలు సరిపోలేదు, నిరాశ అనిపిస్తుంది. నిరాశ అంటే ఏంటి? ఆశ, అనుకున్నది జరగకపోతే నిరాశ అండి.
వైరాగ్యము అంటే ఏంటి ఇక్కడే తెలుసుకోవాలి కరెక్ట్గా. మన సోదరుడు అడిగింది అది, నేను నిరాశలో ఉన్నానా వైరాగ్యంలో ఉన్నానా నాకు కరెక్ట్గా తెలియట్లేదు అని. వైరాగ్యం అంటే ఏంటో తెలుసా? రాగము అంటే బంధము, అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే ఏంటి? నాకు నా కొడుకు ఇష్టం, నా కూతురు ఇష్టం, డబ్బు ఇష్టం, ఈ వస్తువు ఇష్టం, ఇది తినటం ఇష్టం, అది తాగటం ఇష్టం, ఈ సుఖం ఇష్టం, ఇవన్నీ ఇష్టాలు. నా భార్య ఇష్టం, నా భర్త ఇష్టం, శారీరక కలయికలు ఇష్టం, నాకు అలా అన్ని ఇష్టాలు. ఇది రాగము. విరాగము అంటే వైరాగ్యం అంటే అదే, దానికి ఆపోజిట్. ఎప్పుడైతే ఇది ఎలాంటిది విరాగం అనేది జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గడ్డాల మీసాలు పెంచుకోవటం, మొహం ఒక రకంగా పెట్టి తిరగటం, ఏదో నిర్వేదంగా నిస్పృహగా ఎప్పుడు చిరునవ్వు కూడా లేకుండా ఉండటం, ఇవన్నీ విరాగాలు కానే కాదు. నిజమైన వైరాగ్యవంతులు అత్యంత ఉత్సాహవంతులై ఉంటారు. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఎందుకని చెబుతున్నానండి. ఆకలేసింది, ఆకలేసినప్పుడు ఏమైంది? అన్నం తినాలనిపించింది, పదార్థం ఏదో తినాలనిపించింది, బాగా ఆకలేస్తుంది. ఆహారం తీసుకుంటే ఆకలి తీరిపోద్ది. ఆ తీసుకునేటప్పుడు నాకు నచ్చిన ఆహారం కావాలనిపించింది. ఓకే, నాకు నచ్చిన ఆహారం తయారు చేసుకున్నాం, చక్కగా దొరికింది, తినేశాను. ఇప్పుడు ఎలా ఉంది? కడుపు నిండిపోతే ఇప్పుడు ఆకలేస్తుందా? కడుపు నిండిపోయింది, మీకు నచ్చిన వస్తువే తిన్నారు, మీకు నచ్చిన ఆహారమే తిన్నారు. ఇప్పుడు మీకు ఆకలేస్తుందా? చూసుకోండి ఆ స్థితిని, మీకు అనుభవం ఉన్న స్థితి నుంచే చెబుతున్నా. అలాగే నచ్చిందే తిన్నారు కాబట్టి ఆనందంగా ఉందా లేదా? కడుపు నిండిపోయింది, ఆకలి వేయట్లేదు, ఆనందంగా హాయిగా ఉంది. ఇది వైరాగ్యం. ఇప్పుడు వైరాగ్యమే. ఇప్పుడు మీకు అన్నం పెట్టారు, మళ్ళీ మీకు నచ్చినాయి కదా, ఇందాక నీకు నచ్చిన వస్తువులు అడిగావు కదా, ఇదిగో ఇంకా కొంచెం తిను, ఇంకా కొంచెం తినంటే తినగలరా మీరు? ఇంతకు ముందు ఆకలేస్తున్నప్పుడు ఏ వస్తువులైతే నాకు ఇష్టమని పదే పదే అడిగి అయ్యే కావాలని అయ్యే తింటానని తెచ్చుకు తిన్నారో, కడుపు నిండిపోయి ఆకలి తీరిపోయినాక అవే వస్తువులు తెచ్చి మీకు ఇచ్చి నీకు ఇష్టం కదా తిను 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 అని వాళ్ళు బ్రతిమలాడుతూ నిన్ను బొజ్జగిస్తూ లాలిస్తూ ఉంటే నీకు ఎలా ఉంటది? వాటి మీద విసుగు కలుగుద్ది, విరక్తి కలుగుద్ది, వద్దనిపిస్తుంది. అప్పుడు అది వైరాగ్యము, విరాగము. ఎప్పటికొద్దు అంటే ఆకలి ఉదాహరణ చెప్పా. అలాగే స్త్రీ పురుష శారీరక కోరిక కలయిక కలిగింది, ఆ కలయిక మీద కోరిక కలిగింది. స్త్రీనో పురుషుడో భర్తో భార్యో ఆ కోరిక తీర్చుకున్నాం. ఆ తీర్చుకునేటప్పుడు మనం ఎదుటి వాళ్ళని మనం అడగటమో తీర్చుకునే విధానం ఏదో ఉంటుంది, అలా తీర్చుకున్నాం, ప్రయత్నించుకున్నాం, కోరిక తీరిపోయింది. కోరిక తీరిపోయినాక మనకి ఇష్టం కదా, మనం అడిగాం కదా అని మళ్ళీ ఎదుటి వాళ్ళు మన భార్యో మన భర్తో మన ఇంకా ప్రోత్సహిస్తున్నారు. కోరిక తీరిపోయింది, ఇప్పుడు కోరిక లేదు. అంటే ఇది చెబుతున్నాడు ఏంటి అనుకోబాకండి, చెప్పకపోతే మీకు అర్థమే కాదు. అప్పుడు ఇంకా కోరిక లేదు, విసుగు పడుతుంది, వద్దనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది. ఎందుకని ఆ కోరిక తీరిపోయింది, సంతృప్తి కలిగింది. అది విరాగము, వైరాగ్యము. ఇలా ఒక విషయాన్ని అనుభవించేసి పొందినాక ఇక చాలు అనిపించిన భావనలో అది మళ్ళీ నా మీదకు వస్తుంటే, నాకు కావాలనిపిస్తుంటే, నాకెవరో ఇస్తుంటే నాకు వద్దనిపించే భావన ఉంది, అది వైరాగ్యం. అలాగే నేను డబ్బు సంపాదించేసుకున్నాను, నాకు అర్థమైంది లోకరీతిది తీరిది నా జీవన విధానం ఇది, నేను డబ్బుని పిచ్చిగా దేశమంతా పట్టుగా ఎంత తిరిగినా ఎన్ని కోట్లు సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టే పోతాను, జీవితం వృధా అయిపోద్ది. కాబట్టి నాకున్నంతలో నేను తృప్తిగా బతకదలిచాను, నాకు ఈ డబ్బు చాలు, నాకు ఈ భార్య చాలు, నాకు ఈ పిల్లలు చాలు, నాకున్న ఈ వస్తువులు చాలు, వీటితో సంతృప్తిగా ఉంటాను, వీటిని అనుభవిస్తాను, వీటితో హాయిగా ఉంటాను, శారీరక కనీస అవసరాలు చక్కగా తీరిపోతున్నాయి. తింటున్నాను, ఎప్పటికప్పుడు రోజు తింటున్నాను, తినగానే వైరాగ్యం వస్తుంది. ఎప్పటికప్పుడు రోజు భార్యాభర్త సుఖపడుతున్నాం, సుఖపడగానే వైరాగ్యం వస్తుంది. ఎప్పటికప్పుడు పిల్లలు అందరితో చక్కగా ఆనందపడుతున్నాను, ఆనందంగా ఉన్నాను, ఆనందం అయిపోగానే వైరాగ్యం వస్తుంది. మళ్ళీ అది పుడుతుంది, మళ్ళీ ఆకలి పుడుతుంది, మళ్ళీ వైరాగ్యం వస్తుంది, మళ్ళీ అన్ని చేస్తా, మళ్ళీ వైరాగ్యం వస్తుంది, మళ్ళీ అలా వైరాగ్యం అనేది అక్కడ సరిపెట్టేసుకున్నా నేను. అందుకే ధర్మము అంటే ఏంటో తెలుసా? వైరాగ్యము. ధర్మజీవనము, మంచిగా జీవించటం అంటే ఏంటి? నాకు అవసరమైన సంపద చాలు, నాకు ఇంకా ఎక్స్ట్రా పిచ్చిగా పెరిగెత్తున్నాను, అప్పుడు నేను ఆధ్యాత్మికత వదిలి భౌతికంగా వెళ్ళి వ్యసనపరుడిని అయ్యాను. ఇప్పుడు నా భార్య నాకు సరిపోలేదు, నా భర్త నాకు సరిపోలేదు, నేను వ్యసనపరుడిని అయ్యాను, పిచ్చోడిని అయ్యాను. నేను తినేది ఆహారం నాకు ఎంత తిన్నా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఇంకా చాలదని ఇంకా తినాలని రకరకాలు పడిపోయి ఇంత లావు అయిపోయి శరీరాన్ని పెంచుకొని బొజ్జలు పెంచుకొని జబ్బులు పెంచుకొని రకరకాలుగా చేసుకొని నన్ను నేనే నాకు హాని చేసుకుంటున్నాను, వ్యసనపరుడిని, పిచ్చోడిని అయిపోయాను.
సిగరెట్లు తాగుతున్నాను, మందు తాగుతున్నాను, వ్యభిచారణ అయిపోయాను, ప్యాకెట్లు ఆడుతున్నాను, డబ్బు పిచ్చి పట్టింది, వ్యసనపరుణ్ణి అయిపోయాను. నువ్వు మంచి అలవాట్లు చేసుకున్నా చెడ్డ అలవాట్లు చేసుకున్నా వైరాగ్యము లేనప్పుడు అది వ్యసనం అవుతుంది. వైరాగ్యం అంటే ఏంటి? కడుపు నిండింది, చాలు, నాకు తృప్తి వచ్చింది, ఇప్పుడు నువ్వు పెట్టినా నేను తినలేను. కోరిక తీరింది, చాలు, నాకు మళ్ళీ నువ్వు నన్ను పదే పదే రెచ్చగొట్టినా ఇప్పుడు నాకు ఆ కోరిక అక్కర్లేదు, ఇంకా కలగదు, ఇప్పుడు మళ్ళీ కలిగితేనే చూస్తాను, ఇప్పటికి ఇది వైరాగ్యం. అలా ఒక విషయం జ్ఞానపరంగా అర్థమవుతూ ముందుకు కొద్ది కొద్దిగా సాగుతున్న వ్యక్తికి అనేక విషయాలలో వైరాగ్యము కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది. వైరాగ్యం శాశ్వతం కాదు, హఠాత్తుగా వచ్చేసి మీద పడిపోయి కమ్మేసేది కాదు. అలా కమ్మేది ఎప్పుడు అంటే ఆత్మానుభవము కలిగినప్పుడు, శక్తి అనుభవం కలిగినప్పుడు శాశ్వత వైరాగ్యం వస్తుంది. ఇదంతా తాత్కాలిక వైరాగ్యం. అంటే కడుపు నిండింది, చాలు అనిపించింది, మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుందిగా, సాయంత్రం ఆకలేస్తుందిగా, రేపు ఆకలేస్తుందిగా, అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు కోరిక తీరింది, రేపు కలుగుద్దిగా. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలన్న సినిమా చూసేసా, బాగా కుర్రోళ్ళు కొంచెం యవ్వనంలో ఉన్నోళ్ళు అయితే అమ్మటే ఇంకో సినిమాకి కూడా వెళ్ళిపోతారు. నా చిన్నప్పుడు అలా వెళ్ళి ఉండు, 2-3 సినిమాలు వరుసగా చూసేవాడిని. అప్పుడైనా ఇసుకు పుట్టేది, బాబాయ్ చూడలేని శరీరం అలిసిపోయిందని. ఇప్పుడు అసలు ఒక సినిమా చూడాలన్నా ఇసుగ్గా ఉంటుంది. ఎందుకని అంటే అసలు శరీరం ఆ ధ్యాస వదిలేసింది. ఎందుకని 55 ఏళ్ళు వచ్చింది. ఒకవేళ చూస్తే కాలక్షేపానికి టీవీ చూస్తూ ఉంటాను, నేను చూడండి అనుకోబాకండి. నేను టీవీలు చూస్తాను, టీవీల్లో వార్తలు లాంటివి ఏమి విన్నా, ఓన్లీ సినిమాలే చూస్తాను. ఎందుకని? కాలక్షేపానికి అంతే. ఎందుకు కాలక్షేపం? మళ్ళీ చెప్పాను, ఇలా మీతో సమయం ఎలా పంచుకుంటున్నానో అలా మిగిలిన సమయం పూర్తిగా నేను నాలో కూర్చోలేకపోతున్నాను. అందుకని కాసేపు మళ్ళీ మనుషులతో సంబంధాలు ఇవన్నీ వదిలేసుకున్నాను, జీవితకాలం మౌనం పెట్టుకున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. అందుకని కాసేపు టీవీ చూసుకుంటాను, కాసేపు పుస్తకాలు చదువుకుంటాను, కాసేపు స్పీచ్లు వింటాను, కాసేపు మీతో ఇలా మాట్లాడుకుంటాను, కాసేపు కుటుంబ అవసరాలు ఉంటే ఏమన్నా చేసి వస్తాను. అలా అన్ని కాసేపే. అంతే నా సమర్థత అది. నేను సంపూర్ణంగా రమణ మహర్షిలా అందులో లీనమయ్యే స్థితి నాకు అసలు రాలేదు. ఆయన కాలి గోటికి, ఆయన కాలు కంటుకున్నటువంటి ఓ చిన్న మట్టి రేణువు కింద కూడా నేను సరిపోను. ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. సాధారణ మనుషులు ఎవరికైనా ఇలాగే ఉంటుంది. సాధనలో సాగుతున్నప్పుడు ఇంతే. అందుకని వైరాగ్యము కూడా వచ్చిపోతా ఉంటుంది. నాది వైరాగ్యమా అంటే ఒకటే గుర్తు, అనుభవించి తృప్తి చెంది అక్కర్లేదు అనిపిస్తుంటే వైరాగ్యము. అది దొరకలేక వదిలేసాను, అందని ద్రాక్ష పళ్ళు పొల్లనా అనుకుందంటాం. నక్క కథ ఉంటుంది మనకి, చిన్నప్పటి నుంచి అంటాం. ఓ నక్క ఏదో ద్రాక్ష పళ్ళు గుత్తులకి ఎగిరెగిరి అది తిందామని ప్రయత్నించింది. కొన్ని దొరికినాయి, ద్రాక్ష పళ్ళు దొరికినాయి, తిన్నది, తియ్యగా చక్కగా ఉన్నాయి. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది, అది దొరకట్లా, ఎగురుతుంది. ఎంత దొరికినా, ఎంత ఎగిరినా, ఎంత చేసినా అది దొరకట్లా. మొన్న తిన్నవన్నీ తీతీగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? అందట్లేదు కదా, చిచ్చాయి మంది ద్రాక్ష పళ్ళు కాదు, లేక పొలను అనుకొని వెళ్ళిపోయింది. ఊరికనే సామెతకి చెప్పారు అది. అలా అందక దొరకక అయితే నిరాశ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా భార్య పిల్లలు నా మాట వినాలి అని నా కోరుకుందండి, చాలా సింపుల్ ఇష్యూ అది. మనుషులతో అయినా సరే, నా చుట్టూ ఉన్నోళ్ళు నా మాట వినాలి, నా మాట వింటలేదు, నేను అనుకున్నది జరగట్లేదు, మా అబ్బాయి బాగా చదవాలి, మా అమ్మాయి బాగా చదవాలి. ఏంటి ఆధ్యాత్మికతలో ఉన్న జీవితం ఇంతేగా, నాకు అన్నీ అనుకున్నట్టు జరగాలి. శరీరం అక్కడే ఉంది కదా, శరీరం ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది, కోరుకుంటూ ఉంటుంది. మొదట ఈ శీర్షిక మొదట్లోనే చెప్పాను, ఆ లక్షణం పోదు. అది ఆధ్యాత్మికతలైనా అలాగే ఆశిస్తుంది, భౌతికమైన అలాగే ఆశిస్తుంది. శరీర లక్షణాలు ఎక్కడ పోవు, మనసు లక్షణాలు ఎక్కడికి పోవు, అవి అలాగే ఉంటాయి. కానీ అవి తగ్గుముఖం పడతా ఉంటాయి. దేనికి? జ్ఞానం చేత వైరాగ్యం వస్తూ ఉంటుంది. భోంచేసినప్పుడు చాలు అనిపించినట్టుగా. అలా అనుభవించి చాలు అని జ్ఞానంతో మీకు అనిపిస్తే, అంటే నాకు ఈ డబ్బు చాలు, నా భార్య నాకు చాలు, నా భర్త నాకు చాలు, నా కోరికలు నా భార్యతో నా భర్తతో మాత్రమే తీర్చుకుంటాను, పరుల పట్ల నాకు ఆసక్తి కలగట్లేదు అంటే మీది వైరాగ్యం. ఎక్కడైనా సరే, నాకున్న వస్తువులు చాలు, నాకున్న బట్టలు చాలు, మాకున్న డబ్బుతో మా పిల్లలతో మేము బతికే జీవన విధానం నాకు చాలు, ఇంకా నాకు ఆసక్తి కలగట్లేదు, ఏదో పొందేయాలి, అనిపించాలి అనిపించట్లేదు అంటే మీది కరెక్ట్గా వైరాగ్యం. అందులో డౌటే లేదు. ఇది జ్ఞానంతో వచ్చే వైరాగ్యం. అనుభవాల ద్వారా ఎంత అనుభవించినా జీవితం ఇంతే అని పదే పదే మహాత్ములు చెప్పిన మంచి మాటలు విని జ్ఞానాన్ని మనం లోపల ఇంకింప చేసుకొని మనం పరిశీలించుకొని, నిజమే కదా, ఎంత అనుభవించినా ఇంద్రియ అనుభవాలు ఇంతే కదా, మనం జాగ్రత్తగా తప్పు చేయకుండా ఉందాం, మంచిగా ఉందాం, ధర్మంగా ఉందాం, మనలో మన కోరికల్ని
మన వరకు సంతృప్తిగా అనుభవించుకుందాం, అదుపులో ఉంచుకుందాం, కోరికలను పిచ్చిగా మార్చుకోవద్దు, వ్యసనంగా మార్చుకోవద్దు, తప్పులుగా మార్చుకోవద్దు, చెడుగా మార్చుకోవద్దు అని ఎప్పుడైతే మనం అక్కడ సంతృప్తితో వాటంతటా ఆగేలా తయారయ్యామో అది వైరాగ్యం. వైరాగ్యం కడుపు నిండినప్పుడు చాలు అనిపించినట్టు, కోరిక తీరినప్పుడు చాలు అనిపించినట్టు కాదు. దొరకలేదు, నేను అనుకున్నట్టు జరగట్లేదు, నా కూతురు నా మాట ఏందో, నా కొడుకు నా మాట ఏందో, నా భార్య నా మాట ఏందో. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది, మాట వినరు అనేది సత్యం. అది ఘర్షణ కాదు, విభేదం కాదు, విరోధం కాదు. అభిప్రాయములు అనేకములు ఉంటాయి, అభిప్రాయ భేదములేవి. అసలు నా మాట ఎందుకు వినాలి వాళ్ళు అని నువ్వు జ్ఞానంతో అనుకున్నావు అనుకో, చక్కగా అందరూ కలిసిమెలిసి ఉన్నారనుకో, అందులో మంచి అభిప్రాయం ఏదో దాన్ని చేసుకుంటూ ఉన్నారనుకో, అది వైరాగ్యమే. వాళ్ళు ఏదో కోపం వచ్చింది మా ఆవిడికని మేలకుండా ఉన్నాం అనుకో, అది వైరాగ్యమే. అర్థం చేసుకొని ఏదో మా ఆయన కోపం వచ్చింది పర్లేదులే అని నువ్వు లోపల డిప్రెషన్కో దుఃఖానికో లోన్ అవ్వకుండా శాంతిగానే పర్లేదులే కాసేపు ఓర్చుకుంటే ఏముంది, ఆయనకి ఏదో కోపం వచ్చింది, ఆ పిల్లోడికి ఏదో కోపం వచ్చింది, కూతురికి ఏదో కోపం వచ్చింది, అలా సంబంధ బాంధవ్యాలలో అపార్థాలు లేకుండా కాసేపు ఆ సమస్యని నువ్వు ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతున్నావు అనుకో, అంతరంగంలో ఒకవేళ చిన్న అలజడి వచ్చినా ఎమ్మటే సర్దేసుకోగలుగుతున్నావు అనుకో, అది వైరాగ్యమే. కాదు ఇది ఇంతే, ఈ కర్మ ఇంతే, వాళ్ళు ఇలాగే ఉంటారు, ఈ భార్య ఇలాగే ఉంటుంది, ఈ భర్త ఇలాగే ఉంటాడు, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, నాకేది సమకూరదు, నేను అనుకున్నది దొరకవు అంటే అది నిరాశ. నా సాధన ఇంతే, సాధనలో నాకేమీ వచ్చి సావదు, ఏమి చేసి సావలేను, భౌతికం ఇంతే, ఆధ్యాత్మికం ఇంతే అనుకుంటున్నావు, నిరాశ. కాదు సాధనలో కూడా ఇది ఇలాగే ఉంటుంది, నాకు నిరాశ ఉంది కానీ నాకు తెలిసి ఇది ఇలాగే ఉంటుంది. సాధనలో నాకు నిరాశ ఉంది, అది ఎలాంటి నిరాశ? శరీరపరమైనటువంటి అనుభవాల పోలికలతో కలుగుతున్న మనసులోని నిరాశ. కానీ జ్ఞానపరమైనటువంటి బుద్ధి చెబుతుంది ఇది ఇలాగే ఉంటుంది, నువ్వు ఆ నిరాశకి లోనవ్వకు, నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. అందుకే మీతో పంచుకుంటున్నా, నిరాశకి లోనవుతున్నా అవును, దాన్ని ఇంకోలా మలుచుకుంటా, కాసేపు మీతో మాట్లాడుకొని భావాలు పంచుకుంటా, కాసేపు ఏ మహాత్ములు చెప్పినవి వెంట, కాసేపు చక్కగా టీవీను చూసుకుంటా, నా జీవితాన్ని ఉత్సాహవంతంగా చేసుకుంటా. అదే చెప్పి ఆధ్యాత్మిక ఉత్సాహము, జీవితం ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపుకుంటా. ఆధ్యాత్మిక ఉత్సాహం వచ్చినాక అసలు నీకు దుఃఖమే ఉండదు. నువ్వు డబ్బు లేకపోయినా అంటే డబ్బు లేకపోయినా లేకపోతే బతకడం కుదరదు, ఉన్న డబ్బుతో సర్దుకుంటావు, అన్నీ చక్కగా నీకున్న పరిమితుల్లో సర్దుకోగలవు, ఏది ఉంటే దాంతో హాయిగా ఉంటావు. అదే ఆధ్యాత్మిక ఉత్సాహం. భౌతిక నీరసము నిస్పృహ, ఇప్పుడు నాది నిరాశ వైరాగ్యం అంటే ఏంటంటే నీకు ఎక్కడైతే నువ్వు ఈ సర్దుకోలేకపోతున్నావు, ఇవి లేవని బాధ కలుగుతుందో అదంతా నిరాశ. ఆధ్యాత్మికతలో వైరాగ్యం ఎలా ఉంటుందంటే నీకున్న అన్నిటితో సర్దుకుంటావు, ఏది ఉంటే దాంతో సంతృప్తిగా హాయిగా ఉంటావు, అది వైరాగ్యం. కాబట్టి ఇప్పుడు ఎవరికాళ్ళు చూసుకోవాలి, ఇప్పుడు ఎవరికైనా ఎవరికాళ్ళు చూసుకోవాలి. నేను బహుశా సోక్రటీస్ గారే అనుకుంటా, పేరు మర్చిపోయాను, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకవేళ తప్పు చేస్తే క్షమించండి, కానీ విషయాన్ని అర్థం చేసుకోండి. సోక్రటీస్ గారికి భార్య కొంచెం గయ్యాళితనంగా ఉండేది అని చెప్పుకుంటారు. దానికి కారణం ఏంటంటే భార్య గయ్యాళి కూడా కాకపోయి ఉండొచ్చు, ఆయన మహాతత్వవేత్త. తత్వవేత్త అంటే ఏంటి? మంచి జ్ఞానం చెబుతూ అద్భుతమైనటువంటి తాత్వికత, ఒక గురువుగా ఆయన శిష్యులు వాళ్ళు నిరంతరం మాట్లాడుకుంటున్నారు తప్ప డబ్బు సంపాదించడు. కుటుంబం ఉంది, భార్య ఉంది, ఇల్లు ఉన్నప్పుడు మరి డబ్బు సంపాదించకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? అయితే ఆయనకి డబ్బు మీద ఆసక్తి ఉండదు, ఆయనకి తాత్వికత పెట్టింది, డబ్బు సంపాదించట్లేదు ఆయన. ఇదో ఇటు చుట్టూ జనాన్ని వేసుకొని కబుర్లు చెబుతూ ఉంటాడు. ఆయన ఇల్లు సరిగ్గా గడవనప్పుడు ఖచ్చితంగా భార్య గయ్యాళిగా అనిపిస్తుంది. కాబట్టి ఆయన భార్య గయ్యాళి అనే సిద్ధాంతంతో నేను ఏకీభవించట్లేదు. ఏ భార్య గయ్యాళి కాదు, మనలాంటి వాళ్ళు అందరూ. కాకపోతే మరి కుటుంబం అని పెళ్లి చేసుకున్నాక అది అన్నం తినాలి, నీకు వండి పెట్టాలి, నీకు అన్ని చేసి పెట్టాలి, నా భర్త కూడా బాగుండాలని కోరుకుంటుందిగా, నువ్వేదో సంపాదించి తేవాలని అనుకుంటుందిగా. అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ నీకు తాత్వికత ఎక్కువైపోయి నాకు నేను సంపాదించను అనుకున్నావు అనుకో, పెళ్లి చేసుకోబాక. అంటే నిజమైన ఆధ్యాత్మిక పరులు ఎవరు పెళ్లి చేసుకోకుండా ఉండరు, ఎందుకంటే మన దేవుళ్ళు దేవతలకే వివాహాలు చేసి చూపించారు మహాత్ములు. అసలు ఇక్కడ విషయం చెబుతున్నా. ఒక సందర్భంలో ఆయన యొక్క భార్య, ఆయన శిష్యులంతా ఇంట్లో కూర్చున్నారు, లేదో కబుర్లు చెప్పుకుంటున్నారు. శిష్యులు అంటే ఆయన అనుసరించేవాళ్ళు. ఆయన ఏ చెబుతున్నారు, మంచి తాత్విక విషయాలు చెప్పేవారు, ఆయన గొప్ప గొప్ప విషయాలు. అందరూ ఎంతో మంత్రముగ్ధులై ఉంటూ ఉండేవాళ్ళు. అయితే మరి ఇంట్లో ఏగల మోత, బయట పల్లకిళ్ళ మోత అంటే ఎలా కుదురుతుంది? అందుకని భార్యకి చికాకుగా ఉండేది.
ఎప్పుడు కబుర్లు చెబుతూ ఉంటాడు సంపాదించడానికి. అది ఎవరికైనా ఉండదు. ఇప్పుడు నేను చెప్పి ఇంట్లో తినడానికి లేకపోతే మా వాళ్ళైనా అలాగే అంటారు, అంటవేంటి కొడతారు కూడా అసలు. లేదా మన వదిలిపెట్టి పోతారు ఏ పుట్టింటికో, నాన్న ఆడితో సావలేకపోతుంది, నేను అన్నం పెట్టండి అని వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది మరి బతకాలిగళ్ళు. ఇక్కడ అలాగే ఆమె అరుస్తుందంట. ఆమె అరుస్తున్నప్పుడు శిష్యులు ఏంటన్నారు, ఆయన అంటున్నాడు. ఆయన ఏం పట్టించుకోవాలా, మళ్ళీ మామూలుగానే మాట్లాడుకుంటున్నారు. అరిసి 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 ఆవిడికి బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఓ బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద దెమ్మరించేసిందంట. గట్టిగా అరుస్తూ ఆయన మీద పోసేసింది నెత్తి మీద నుంచి. అంటే ఏం చేయాలో తెలియక, ఆ కోపాన్ని భరించలేక అలా అరుచుకుంటూ వెళ్ళిపోయింది పోసేసి. ఆయన సింపుల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తున్నారు, ఆశ్చర్యపోయారు. అంటే ఆయన మీద గౌరవం ఉంటుందిగా అందరికీ. ఆయన చిన్నగా చిరునవ్వు నవ్వి, ఆయన కూడా తేరుకొని చిరునవ్వు నవ్వి, ఎన్నాళ్ళు ఉరిమే మేఘాలు కురవవు అనుకునేవాళ్ళు, నేను కూడా అదే నమ్మాను, కాదు కాదు ఉరిమే మేఘాలు కురుస్తాయని కూడా తెలిసింది ఇప్పుడు అన్నాడంటే. అంతే, అది తాత్వికత. ఆయన భార్య మీద వ్యతిరేకత లేదు, ఆయనకు పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకనంటే నేను సంపాదించుకు రావట్లేదు, ఎందుకు సంపాదించి రావట్లేదని నాకేదో లోపల ఆసక్తి కలగట్లేదు. సరే ఆయన గొడవ మనకెందుకు. ఇప్పుడు అది మీరు ఆదర్శంగా తీసుకొని నేను సంపాదించుకు రానంటే మీరు నిరాశపరులు అంతే తప్ప వైరాగ్య పరులు కాదు, ఆధ్యాత్మిక సాధకులు అస్సలు కాదు. ఆధ్యాత్మిక సాధకులు ఎవరైనా కుటుంబ వ్యవస్థలో ఉండుంటే మీ స్వప్రయత్నంతో మీ కుటుంబాన్ని ముందు మీరు సుఖంగా చూసుకోవాలి. అయితే ధర్మంగా జాగ్రత్తగా ఎంతవరకు అంతవరకు. అందుకే చెప్పాను, వైరాగ్యము అంటే ఏంటి అంటే నువ్వు అన్నీ అనుభవించి జ్ఞానపరంగా ఇవి నాకు చాలని తృప్తిపడి ఆగినప్పుడు అది వైరాగ్యం. ఇంకా నాకు అక్కర్లా అన్నప్పుడు అది వైరాగ్యం. అలా కొన్ని విషయాల్లో వైరాగ్యం కామన్గా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాను, నాకేదో పెద్దగా బట్టలే పెద్దవు రకరకాలు కట్టుకోవాలని అనిపించదు అసలు. ఏదుంటే పాత బట్టలు కట్టు తిరుగుతూ ఉంటాయి. అంతవరకు వైరాగ్యం వచ్చింది. ఓ పెద్ద డబ్బు సంపాదించేయాలి అన్నీ లేవు, ఎందుకంటే అసలు అంత పెద్ద బోల్డ్ డబ్బు సంపాదించేటువంటి వ్యాపారాన్ని వదిలేసి వచ్చాను నేను. అలాగే గుర్తింపు కీర్తి, విపరీతమైన గుర్తింపుల్లో కీర్తిల్లో ఉన్నా నేను. ఆ మనుషులు అన్ని వదిలేసి వచ్చి జీవితకాలం మౌనం పెట్టు కూర్చున్నా. అంటే ఏదో పరిస్థితులు రీచ్ అయ్యాను అనుకోండి, అయినా వదలగలిగాను. వదిలేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా అంటే ఏంటి, కొద్దిగా వైరాగ్యం వచ్చింది. కొద్దిగా ఈ వైరాగ్యంలో మళ్ళీ బోల్డ్ నిరాశలు ఉన్నాయి, బోల్డ్ నిస్పృహలు ఉన్నాయి, ఏదో వచ్చింది అనుకోబాకండి. మీకు విషయానికి చెబుతున్నా. ఒక విషయం అర్థమయ్యి నాకున్న దాంట్లో నేను సర్దుకుంటాను. మళ్ళీ చెబుతున్నా, ఈ డబ్బు చాలు, అది నా ప్రయత్నంతో నేను చేసుకున్న ఈ డబ్బు చాలు, ఈ పిల్లలు చాలు, ఈ భార్య చాలు, ఈ భర్త చాలు. నన్ను ఎక్కడ దేవుడు ఎలా పెట్టాడో, ఏ సృష్టిలో నేను ఎక్కడ దింపబడ్డానో, దేవుడు అంటారో, విశ్వశక్తి అంటారో, ప్రాణశక్తి అంటారో, నేచర్ అంటారో, ఏదైనానండి, నేను ఎక్కడ ఉంచబడ్డానో నాకే ఉన్న వాటితో, ఉన్న వనరులతో, నా ప్రయత్నాలతో నేను ఉన్న వాటితో తృప్తిగా ఉన్నాను అన్నప్పుడు అది వైరాగ్యము. ఏది దొరకకపోయినా నేను ఆనందంగానే ఉన్నాను, దొరికిన వాటితో తృప్తిగా ఉన్నాను. కాదు వీళ్ళు నా మాట వింటలేదు, వాళ్ళు నా మాట వింటలేదు, అవి దొరకలేదు, ఈ దొరకలేదు, అలా లేదు ఇలా లేదు అనుకొని నాలో నేను డిప్రెషన్లకు లోనైపోతున్నానా, అది నిరాశ. సాధనలో కూడా నేను ఏదో పొందలేకపోతున్నాను అనుకుంటున్నానా, అది నిరాశ. కాదు, పొందలేకపోవటం కాదు, ఇది ఇలాగే ఉంటది సాధన. అది ఒక్కసారిగా పొందబడేది కాదు, కొద్దిగా నువ్వు దేహభ్రాంతిని దాటి, మనోభ్రాంతిని దాటి, అంటే దేహాన్ని దాటి మనసును దాటి అనంతాత్మశక్తిలోకి వెళ్ళటానికి జీవితకాలం పడుతుంది. జీవితకాలాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు, లేదా మన అదృష్టం బాగుంటే సంవత్సరాల్లో అయిపోవచ్చు. సాధన ఇంతే అనే దాన్ని నీ మనసుకు నువ్వు నేర్పుకోవాలి. లేకపోతే సాధనలో కూడా నిరాశ వస్తుంది. ఎక్కువ నిరాశ సాధనలోనే వస్తుంది. లేదా సాధకులు అనే పేరుతో మళ్ళీ రకరకాల లోపల కోరికలను అణుచుకుంటూ బలవంతంగా లోపల తొక్కేసుకుంటూ నేను సాధకుడు కాదనుకుంటారేమో, సాధకురాలు కాదనుకుంటారేమో, ఆధ్యాత్మికం కాదనుకుంటారేమో, నేను మార్గంలో లేననుకుంటారేమో అని బలవంతంగా మనసుని అణచటం అనేటువంటి దారుణ చర్యలకు అస్సలు పాల్పడబాకండే. అది నిరాశ నిస్పృహలకే కాదు, డిప్రెషన్లకి, ఒత్తిళ్ళకి, రకరకాలైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి జీవితంలో చక్కగా మీకున్నవన్నీ ధర్మంగా మంచిగా అనుభవించండి, లేకపోతే మానసిక రుగ్మతలు వస్తాయి.
ఇటువంటి మానసిక రుగ్మతలకు గురైనటువంటి వాళ్ళు ఎందరో ఆధ్యాత్మికతలో నాకు తెలుసు. అందుకని పదే పదే చెబుతూ ఉంటాను, మహిమలు నమ్మకండి, మాయలు నమ్మకండి, గారడీలు నమ్మకండి, మంత్రాలు నమ్మకండి, యంత్రాలు నమ్మకండి, తంత్రాలు నమ్మకండి అని. ఎందుకంటే ఇలాంటి నమ్మకాలతో ఎవరో ఏదో చేస్తారని వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సేవలు చేసి అనేక రకాలు చేసి జీవితంలో చాలా కోల్పోయి మానసిక వ్యాధులతో మైండ్ చెడగొట్టుకున్న వ్యక్తులు బోల్డ్ మంది నాకు తెలుసు. కొంతమంది అదృష్టవంతులు పోగొట్టుకున్నా కొంచెం మానసిక వేదనలకు లోనైనా కొంతకాలానికి జాగ్రత్తగా బయటకు వచ్చి తప్పుకొని సుఖంగా బతుకుతున్న వాళ్ళు నాకు తెలుసు. అందుకని పదే పదే చెబుతున్నాను తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. మనసు చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మనసు శరీర సంబంధమైంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనసు జ్ఞాన సంబంధమైంది కాదు, మనసు శరీర సంబంధమైంది. మనలో ప్రధానమైంది శరీరము మనసే. బుద్ధి జ్ఞాన సంబంధమైంది, అది శక్తి సంబంధమైంది. అది ప్రధానమైనది ఇప్పుడు మనకు కాదు, ఎందుకంటే అది అనుభవం కలగలేదు కనుక. అది అనుభవం కలిగిన రోజున అది ప్రధానమై మనసు శరీరము సెకండరీ అవుతాయి. అప్పటి వరకు మనసు శరీరమే ప్రధానమైంది. కాబట్టి కుటుంబ జీవితము నీ మనోజీవితము జాగ్రత్తగా పెట్టుకోకపోతే మనోవ్యాధులకు లోనవుతాం. ఆ మనోవ్యాధులకు లోనవటంలో మొదటి భాగమే నిరాశ, నిస్పృహ. అక్కడి నుంచి చికాకు, విసుగు, డిప్రెషను, కోపము, తాపము రకరకాలుగా వెళ్ళిపోద్ది. వెళ్ళకండి. సాధన ఇలాగే ఉంటది. సాధనలో కూడా నిరాశ వద్దు. సాధన ఇలాగే ఉంటది. ఎప్పుడు అక్కడ ఏదో పొందినట్టు అనిపించదు. అందుకని జాగ్రత్తగా వింటూ ఉండండి, చక్కగా మననం చేసుకోండి. ముందు మీ భౌతిక జీవితం ఆనందంగా పెట్టుకోండి. మీ భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీరందరూ ఒకరికొకళ్ళు అండదండలుగా ఉండండి. మనసుకి ఆనందాన్ని ఇచ్చుకోండి. మనసుని ఎప్పుడు సంతోషంలో ఉంచుకోండి. ఏం మోసాలు చేయకండి, అన్యాయాలు చేయకండి, కుట్రలు చేయకండి, కుతంత్రాలు చేయకండి. అవన్నీ తిరిగి వస్తాయి, అనుభవించాల్సి వస్తుంది. అధికమైనటువంటి డబ్బు పిచ్చి, వ్యసనాలు ఏమీ ఎక్కించుకోబాకండి. ఏదైనా సరే, డబ్బు కానీ, బట్టలు కానీ, తిండి కానీ, పేరు కానీ, ఏదైనా నీకున్న దాంట్లో ఏదుందో అది దాన్ని పిచ్చిగా మలుచుకోకండి. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ నీకున్నదాంతో నువ్వు గడుపుతూ ఏది లేకపోయినా నువ్వు ఉండగలుగుతున్నావు అంటే అది వైరాగ్యము. గుర్తుపెట్టుకోండి. నిరాశ అంటే ఏంటి? వీళ్ళు నా మాట ఇంట్లో, వాళ్ళ నా మాట ఇంట్లో, నేను అనుకున్నట్టు జరగట్లేదు, ఇది పొందలేకపోతున్నా, అది పొందలేకపోతున్నా, ఇది దొరకలేదు, అది దొరకలేదు, ఇది నిరాశ. అదేదైనా సరే జీవితంలో ఆ వేరియేషన్ తెలుసుకోండి. ఈ సోక్రటీస్ గారే ఆయన పొద్దున్నే లేచి అలా బజార్ వెళ్ళి షాపులు తీసే టైంకి మొత్తం ఆ షాపులన్నీ సాయంత్రం దాకా తిరుగుతూ ఉండేవాడంట. వెళ్ళి షాపులన్నీ చూసేవాడంట. అందులో ఉన్న వస్తువులు రకరకాలన్నీ ఎక్కడేమన్నా అవన్నీ చూసి వస్తూ ఉండేవాడంట. వెళ్ళి గొప్ప గొప్ప ఇవన్నీ ఈ షాపులు వస్తువులు. ఎవరో అడిగారంట ఆయన్ని, ఏమంటే మీరు ఇంత తత్వం చెబుతారు, ఇంత తాత్వికత చెబుతారు, ఏంటి ఇలా లేసిల్లి అవన్నీ షాపులు తిరుగుతారు, వస్తువులు తిరుగుతారు, వాటిని అన్నింటినీ ఆశ్చర్యంగా చూస్తారు, ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటారు, ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో తెలుసుకుంటారు, రకరకాల విషయాలు తెలుసుకుంటారు, ఎందుకు ఇవన్నీ అని. ప్రశాంతంగా ఒక చోట కూర్చోవచ్చు కదా, మీరు ఇన్ని మంచి విషయాలు చెబుతారు కదా అని. అంటే ఆయనతో ఉండేవాళ్ళే అడిగారు. అలా తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు కూడా తిరుగుతారుగా కొంతమంది, వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. ఈయనేమో ఓ పక్క మనకేమో తత్వం చెబుతాడు, ఏమీ లేదంటాడు, ప్రశాంతంగా ఉన్నానంటాడు, మళ్ళీ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఇదేంటో నాయన, ఈ షాపులు తిరుగుతాడు, ఈ బట్టలు తెలుసుకుంటాడు, ఈ కారులు తెలుసుకుంటాడు, అవి చూస్తాడు, ఇవి చూస్తాడు, ఆశ్చర్యంగా చూస్తాడు, అనేదానిక తిరుగుతూ ఉంటాడు, ఈయనకి లోపల కోరికలు ఉన్నాయేమో అనేటువంటి భావన కలుగుతుంది ఎవరికైనా. అందుకని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పారంటే, ఏమి లేదు, నేను ఎందుకు తెలుసుకుంటున్నాను అంటే ప్రపంచంలో ఎన్ని రకాల వస్తువులు విషయాలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటున్నా. ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని రకాల విషయాలు, ఎన్ని రకాల పదార్థాలు ఉన్నా, ఎన్ని లేకపోయినా, ఇవన్నీ నా దగ్గర లేకపోయినా నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసుకుంటున్నాను అన్నారండి ఆయన. మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా చెబుతున్నా, నేను కరెక్ట్గా చెప్పగలిగానో లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని విలాసాలు వస్తువులు తెలుసుకుంటున్నా. ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర లేకపోయినా నేను ఆనందంగానే ఉన్నా. నేను ఆనందంగానే, ఎన్ని లేకపోయినా నేను ఆనందంగా ఉన్నానో తెలుసుకోవడానికి ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటున్నాను. నేను శాంతిగా ఉన్నా, హాయిగా ఉన్నా, ఇవన్నీ లేకపోయినా. అసలు ఎన్ని ఉన్నాయి అలాంటివి అనేది తెలుసుకుంటున్నాను అంతే. ఇది వైరాగ్యం అంటే. ఉన్నాయన్నీ తెలుసుకుంటున్నా, అవి లేకపోయినా నేను ఆనందంగానే ఉన్నానని తెలుసుకున్నా, అది వైరాగ్యం.
అయ్యో అవి లేవు అని నాకు బాధ కలిగితే అది నిరాశ. అది నిరాశకి వైరాగ్యానికి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి. సాధనలో నిరాశ కలుగుతూ ఉంటది, సాధనలో కూడా. ఎందుకంటే అక్కడ ఏదో పొందినట్టు అనిపించదు. అదే సాధన ఇలాగే ఉంటుందని ముందు తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కసారి అక్కడ పొందటం అంటూ జరిగితే ఇక పోగొట్టుకోవటం ఉండదు. అదే ఆత్మానుభూతి, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షము, అదే ముక్తి. మొత్తం నేనే అయిపోయిన ఫీలింగ్ కలుగుద్ది. కాబట్టి అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ప్రశ్నించండి, మాట్లాడుకుందాం. సోదరుడు అడిగిన దానికి నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మన సొంత చదువు, మనకు సంబంధించిన చదువు, ఇతరుల గురించిన చదువు కానే కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళు 1-2 సార్లు విని అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. అలా నేను చెప్పింది ఎవరికైనా నచ్చలేదు, ఇతను సరిగ్గా చెప్పలేదు, కరెక్ట్గా చెప్పటం లేదు ఇతను అని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఎందుకంటే నేను ఏదో ఆధ్యాత్మికతలో గొప్పగా చెప్పేయగలిగినంత నిపుణుణ్ణి కాదు, నాకు అటువంటి అనుభవాలు లేదు. నేను కూడా దానికోసం ప్రయత్నిస్తూ సాగుతున్నటువంటి ఒక సాధారణ సామాన్య మానవుడను. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.